ఓం శ్రీమాతే నమః। యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః। సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే। అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ। శ్రీమాత్రే నమః। కిందటి క్లాస్లో మనం దీక్షిత దైత్య శమని సర్వలోక వశంకరి అయిన తల్లి దీక్షితులకు ఎలా పట్టుబడుతుందో, సావిత్రి రూపంలో ఉన్న తల్లిని ఎలా అర్థం చేసుకోవాలో గ్రహించాలో తెలుసుకున్నాం। సత్యానంద రూపిణి అయిన తల్లిని సావిత్రిగా ఎలా ఆరాధించాలి, ఉపాసన చేయాలి, అదేవిధంగా సర్వార్థదాత్రి అన్ని అర్థములను ఇహలోక పరలోక సాధన కొరకు కావలసినటువంటి అన్ని అర్థములను ప్రసాదించే తల్లిగా సర్వార్థదాత్రి నామాన్ని గ్రహించాం। అలాగే సావిత్రి అన్నప్పుడు సూర్య భగవానుని యొక్క శక్తిని కూడా ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం। అంటే ఆ పరమాత్మని యొక్క శక్తి, పరమాత్మ యొక్క పరబ్రహ్మ యొక్క పరతత్వం యొక్క శక్తి సూర్యుని రూపంలో మనకు అందుతుంది కాబట్టి ప్రత్యక్ష నారాయణుడిగా సూర్య భగవానుడిని ఆరాధించడం అనేది మన సంప్రదాయాల్లో భాగంగా ఉన్నదని గ్రహించాం। ఆ విధంగా కూడా అంటే ఆ తల్లి శక్తి సూర్య భగవానుడు ద్వారా మనకి కటాక్షం అవుతుంది కాబట్టి ఆయన్ని సవితుడు అని అంటారని, అదే స్త్రీలింగ రూపంలో సావిత్రి అన్న నామంగా మనకు బోధపడుతుందని అర్థం చేసుకున్నాం। అదేవిధంగా ఈ విధంగా అంటే మనకి గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మూడు కూడా ఒక సెట్ ఆఫ్ నామాలంటండి। త్రిసంధ్యలు, ఒక రోజులో 3 సంధ్యలు చెప్పుకుంటాం కదా, ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంత్రం వేళ। కాబట్టి ప్రాతకాలంలో ఉండే తల్లిని, ఆ శక్తిని గాయత్రిగా, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సంధ్యా సమయంలో సరస్వతిగా ఆ తల్లి యొక్క శక్తిని ఆరాధించే విధానం కూడా ఉందట। ఈ విధంగా ఆయా కాలాల్లో ఆయా రూపాల్లో తల్లిని ఆరాధించడం వల్ల కూడా గొప్ప సిద్ధులు పొందవచ్చు అనేది కూడా చెప్తారు। తల్లి అంతటా అన్నిటా ఉన్నప్పుడు ఈ ప్రత్యేకమైన సమయాల్లో ప్రత్యేకమైన కాలాల్లోనే ఎందుకు ఆరాధన చేయాలి? ఎందుకంటే మనకి ప్రత్యేకమైన తిథులు, నక్షత్రాలు, వారాలు, అలాగే నవరాత్రులు, ఆయా మాసాలకు సంబంధించిన నవరాత్రులు, ఇలాంటి ప్రత్యేక రోజులు, సమయాలు కేటాయించబడ్డాయి ఆరాధన కోసం। ఎందుకు అని అన్నప్పుడు అంతటా ఉన్న తల్లిని, అన్నిటా ఉన్న తల్లిని గ్రహించడానికి ఆ తల్లి అంతటా అన్నిటా ఉంది, కానీ అది గ్రహించగలిగిన సామర్థ్యం, శక్తి మనలో ఇంకా ఏర్పడలేదు కాబట్టి। ఎందుకంటే దేశకాల పరిచ్ఛిన్న అయిన తల్లిని, అపరిచ్ఛిన్నగా ఉన్న తల్లిని మనం అపరిచ్ఛిన్నగా స్వీకరించలేకపోతున్నాం। మనకి రూపము, ఆకారము, ఇంకొక వర్ణను, వివరణను ఉంటే తప్ప మన ఇంద్రియాలకు గోచరించదు కాబట్టి ఆ తల్లి ఆ స్థితికి వెళ్లే వరకు కూడా మనిషి సాధనకి అవసరమైన తోడ్పాటు ఆయా ప్రత్యేక సందర్భాలు చేయడం వల్లనే జరుగుతుందట। ఒకసారి ఆ స్థితికి సాధకుడు చేరిన తర్వాత, అంటే ఆ తల్లి అంతటా అన్నిటిలో ఇప్పుడు ఎంత మనం అర్థంగా చెప్పుకున్నా, భావంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా అన్నిట్లో ఉంది అని తిరిగి మళ్ళీ సాధారణ జీవన విధానంలోకి వచ్చేసినప్పుడు దాని నుంచి మళ్ళీ డైవర్ట్ అయిపోతాం। తల్లి అంతటా అన్నిటా ఉందన్నా కూడా మన ఇంద్రియాలు మనల్ని డామినేట్ చేస్తాయి కాబట్టి మళ్ళీ బయటకు వచ్చాక నేను, నాది, ఇది నేను కాదు, నన్నన్నా, ఇట్లాంటి వ్యత్యాసాలన్నీ చూపించుకోవడం అనేది సాధారణం మనందరికీ। కాబట్టి మన మానసిక పరిణతి ఆ స్థాయిలో లేదు కాబట్టి ఆ తల్లిని ఒక దగ్గర నిర్దేశించుకునే మనం ఆరాధన చేయగలుగుతున్నాం, ఉపాసన చేయగలుగుతున్నాం కాబట్టి అప్పటి వరకు కూడా వారికి సద్మార్గం ప్రాప్తించడం కోసం, సదాలోచన వారిలో కలగడం కోసం ఆ తల్లిని అంతటా ఉంది, సర్వగా సర్వమోహిని అన్నప్పుడు కూడా అది అర్థం చేసుకున్నాం। సర్వగా అంటే అంతటా వ్యాపించి ఉన్న తల్లి అనే కదా అర్థం చేసుకున్నాం। కాబట్టి అంతటా ఉన్న తల్లిని అలాగే సర్వమోహిని అన్నప్పుడు
ఇప్పుడు ఉన్న మోహావేశాలన్నిటికీ కారణం కూడా ఆవిడ అని అర్థం చేసుకున్నాం కదా. అంటే సద్బుద్ధి కలిగిన వాడిని, సదాచారం కలిగిన వాడిని ఈ మోహావేశాలు ఏమి చేయవు. ఎవరైతే అంతటి మానసిక పరిణతి లేకుండా వారి స్థాయి, ఆలోచన స్థితి అంత ఎత్తుకి ఎదగలేదో వారికి మాత్రమే ఇవన్నీ కూడా, అంటే ఈ మోహావేశాలని పట్టేసుకుంటాయట. అందుకనే ఎప్పుడూ కూడా ఈ సాధనలో ఉండడం వల్ల ఆ ఉచ్చ స్థాయికి చేరడం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి అలా సర్వమోహినిగా ఉండి నిరోధకాలకు కూడా కారణం, అంటే ఇందులో ఉన్నది కూడా ఆవిడే, అది మనకు ఒక పరీక్షలా భావించాలి. దాని నుండి సర్వగా అలా ఉన్న తల్లిని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయడానికి దేశకాల అపరిచ్ఛిన్నగా ఉన్న తల్లి, అంటే దేశకాల అవస్థలతో సంబంధం లేనటువంటి తల్లిని ఎలా గ్రహించాలి అంటే, ముందు ఈ నిర్దిష్ట కాలాలలో, నిర్దిష్ట ప్రాంతాలలో, అంటే మనకి దేవాలయ దర్శనాలు, అక్కడికి వెళ్ళి సాధన చేసుకోవడం అనే ప్రక్రియలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని దర్శించి అక్కడ సాధన చేయడం ద్వారా ఆ మానసిక శక్తి మనకి కలిగి, ఆ నిబద్ధత కలిగి ఉచ్చ స్థాయికి ఎదగటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ పరిణతి చెందగలుగుతారు. అటువంటి వారు సర్వగాయన తల్లిని అప్పుడు గ్రహించగలుగుతారు. అప్పుడు ఇంకా పరిమితి చేసుకోవాల్సిన అవసరం వారికి రాదు. కానీ అప్పటి వరకు ఆధారం, ఎందుకంటే ఒక ఆధారం ఆలంబన లేకుండా మన గతి ముందుకు నడవదు. కాబట్టి ఆ ఆధారం ఆలంబన కోసమే ఈ ప్రత్యేకమైన రోజులు, ఆ ఆరాధనలు నిర్దేశించబడ్డాయట. అంటే మన ధర్మంలో ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయి అన్న సంశయం కలగడం సర్వసాధారణం. కాబట్టి దానికోసం నవరాత్రులు చేయాలి, ఈ రోజుల్లో దీక్ష చేయాలి, లేదా ఈ పౌర్ణమి మంచిది, ఈ మాసం మంచిది, ఇవన్నీ చెప్పడానికి కారణం మంచి రోజుల్లో, అంటే ఇప్పుడు నదీ ప్రవాహం ఎంత ఉన్నా కానీ తాగడానికి అవసరమైన నీళ్ళని ఒక పాత్రలో భద్రపరుచుకొని తెచ్చుకొని ఉంచుకునే చేయగలుగుతాం. నిత్యం నదిలోనే తాగడానికి కుదురుతుందా? కుదరదు కదా. అక్కడ ఆధారం ఒక పాత్ర అవుతుంది. అలాగే అంతటా ఉన్న తల్లిని అర్థం చేసుకోవడానికి ఒక ఆధారం తీసుకుంటున్నాం ఈ రోజుల్లో, ఆయా మాసాల్లో. ఆ ఆధారం ఒక్కసారి వచ్చి పట్టు దొరికే వరకు అన్నమాట. ఇది ఏదైనా సరే కష్టమైంది చేసేటప్పుడు, లేదంటే పెద్ద పెద్ద కొండలు ఎక్కాల్సి వచ్చినప్పుడు పట్టు దొరక్కపోతే వెక్కడం కష్టం అవుతుంది. కాబట్టి పట్టు ఆధారం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్కసారి పట్టు కింద చాలా అలవోకగా ఎక్కగలుగుతారు ఆ పర్వతారోహణ చేసేవారందరూ. అదేవిధంగా పట్టు దొరకడం కోసం మాత్రమే ఈ మసాలి నిత్యం వాటిలోనే ఉండిపోతే కూడా కొద్దు. సర్వగా అన్న తల్లిని సర్వగానే గ్రహించగలగాలి. కాబట్టి పట్టు దొరికే వరకు ఈ ఆరాధనలు, ఈ అలవాట్లన్నీ, ఆచారాలు. ఒక్కసారి పట్టు దొరికిందా అన్నిట్లోనూ అంతటా ఉన్నది తల్లే అన్న విషయాన్ని మనం నమ్మే విధంగా మనల్ని మనం పరిణతి చేసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం అన్నమాట. అలా దేశకాలాపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని, అన్ని మోహములకు కారణమైన తల్లి తానే. ఎవరికి ఆ మోహాల నుంచి విముక్తి కలుగుతుంది అంటే, ఎవరు అపరిచ్ఛిన్నగా ఉన్న తల్లిని గ్రహించగలుగుతున్నారో వారికి మాత్రమే ఈ మోహాలన్నిటి నుండి విముక్తి కలిగి వారు సర్వగా అయిన తల్లిని అర్థం చేసుకోగలుగుతారు, చేరుకోగలుగుతారు. ఆ తల్లి ఎవరు అంటే తర్వాత నామం సరస్వతి. ఇందాకే మనం చెప్పుకున్నప్పుడు ఈ 3 నామాలు ఒక గ్రూప్ అనుకున్న, గాయత్రి, సావిత్రి, సరస్వతి అన్నప్పుడు ఈ సరస్వతీదేవి సంధ్యాకాల సమయంలో ఆరాధనను కూడా సూచిస్తుంది అని కూడా గ్రహించవచ్చట. అంత మాత్రాన అప్పుడు మాత్రమే పరిమితం అని కాదు. అలాగే సరస్వతి అంటే కేవలం చదువుల కోసము, చదువుకునే విద్యార్థుల కోసం అనే కాదండి. జ్ఞానం అనేది ఏ వయస్సు వారికైనా సరే అవసరమైనదే. జ్ఞాన వృద్ధి జరిగినప్పుడే ఆ పరిణతి, మనం ఇందాక చెప్పుకున్న అపరిచ్ఛిన్న తల్లిని గ్రహించగలగడం అనేది ఎప్పుడు జరుగుతుంది? జ్ఞానాభివృద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే. కాబట్టి బాల్యావస్థలో మాత్రమే జ్ఞానంతో పని లేదు, తర్వాత వేరే ఇంకేవో కావాలని కాదు. నిత్యం జ్ఞాన అవసరం మనకి ఉంది. మనిషి పరిపక్వత కావాలి, పరిపక్వత చెందాలి తన సాధనలో అనుకుంటే ఎప్పటికప్పుడు జ్ఞానం పొందుతూనే ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ ప్రాపంచిక విషయాల్లో కూడా మనకి అందరికీ ఉన్న ఆచారం ఏంటి? ఏదైనా కొత్తది నేర్చుకునేటప్పుడు, కొత్త విద్యని అభ్యాసం చేయడానికి ప్రారంభిస్తున్నప్పుడు ఆ సరస్వతీదేవి ఆరాధన చేసుకోవడం అనేది, ఆ తల్లి జపం తీసుకోవడం, ప్రార్థన చేసుకోవడం అనేది మనందరికీ ఆచార వ్యవహారాల్లో భాగమైనది. అది అందరికీ. అది పిల్లల చేత చేయిస్తాం. పెద్దవాళ్ళు కొత్త పని ఏదైనా మొదలు పెట్టినప్పుడు ఆ విఘ్నేశ్వరుడితో పాటు కొత్త విద్యను అభ్యాసం చేయడానికి ప్రారంభిస్తున్నప్పుడు తల్లి స్థుతి కూడా తీసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం. ఎందుకు అంటే సరస్వతి అంటేనే జ్ఞాన రూపం అండి.
సారీ. అలాగే సరస్వతి అన్నప్పుడు శబ్ద అధిదేవతగా కూడా మనం గ్రహించాం. ఎందుకు అంటే వాక్శక్తినే సరస్వతిగా గ్రహించాం, శ్యామలాదేవి అని అనుకున్నాం. వాక్శక్తి నుండే వేద జ్ఞానం అంతా వచ్చింది కాబట్టి ఆవిడని వేదమయిగా ఆ తల్లినే, అంటే లలితమ్మ వారు వేరు సరస్వతి వేరు కాదు, ఆ లలిత రూపమే సరస్వతి రూపం కూడా, లలిత రూపమే లక్ష్మీ రూపం. కాబట్టి ముగ్గురమ్మలని చెప్పుకున్నా ముగ్గురమ్మల్లో ఏ వ్యత్యాసం లేదు, అన్నిట్లో అందరిలో ఉన్నది ఆ తల్లి శక్తే. కాబట్టి లక్ష్మి అయినా ఆవిడే, గౌరీ అయినా ఆవిడే, సరస్వతి అయినా ఆవిడే. కాబట్టి ఐశ్వర్య కోసం ఒక సపరేట్ డివిజన్ వెళ్ళిపోవాలి, జ్ఞానం కోసం అంటే చదువు బాగా రావాలంటే ఇంకొక క్లాస్ ఆఫ్ దేవతల్ని ప్రార్థించాలి, ఈ దేవతని ప్రార్థిస్తే మాత్రమే ఇది దక్కుతుంది, ఈ దేవతని ఇది అడిగితే ఇవ్వదు, ఇట్లాంటి అనవసరమైన అపోహలు మనం పెట్టుకోకూడదు అనమాట. తల్లి ఒకటే రూపం, ఆ తల్లి ఈ విధంగా ఈ సందర్భాల్లో వ్యక్తీకృతమైంది అనేది మనం గ్రహించుకోవాల్సిన విషయం. కాబట్టి సరస్వతి అన్నప్పుడు జ్ఞానప్రదాయిని అని అర్థం చేసుకుంటూనే శబ్ద అధిదేవత అని తెలుసుకున్నాం. అదేవిధంగా మనకి హంసిని అన్న నామం వచ్చినప్పుడు అక్కడ కూడా సరస్వతీ దేవిని వర్ణన చేసుకున్నాం. అమ్మవారు హంస మీద విహరిస్తున్నారు అంటే ప్రాణశక్తి అని అర్థం చేసుకున్నాం కదండి. ప్రాణశక్తినే ఆ తల్లి రూపంగా సరస్వతి రూపంగా చెప్తున్నారు. ఆ ఇడపింగళ నాడులే ఆ హంస యొక్క 2 రెక్కలని, ఇదంతా హంస ధ్వనినే ప్రాణశక్తి అని, అదే సరస్వతి రూపం అని మనం అక్కడ అర్థం చేసుకున్నాం. కాబట్టి అదే అర్థాన్ని ఇక్కడ కూడా మనం అన్వయించుకోవాలట. కాబట్టి హంసిని అన్న నామంలో సరస్వతీదేవి యొక్క అర్థాన్ని, వివరణని ఎలా గ్రహించే ప్రయత్నం చేశామో అదే సరస్వతిది కూడా. అంటే ప్రాణశక్తి అన్నప్పుడు ప్రసరణని సూచిస్తుంది కాబట్టి ప్రసరించేది సరస్వతి అన్న అర్థం తీసుకున్నట్లయితే ఆ విధంగా ప్రసరణని సూచిస్తుందా. అది కనిపించకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు శ్వాసని మనం భావన చేసుకోగలం కానీ అనుభవించగలం కానీ అనుభవంలోకి తీసుకోగలం కానీ అందరికీ కనిపించేది కాదు కదా. అందువల్లనే అంతర్వాహిని అంటే నదీ రూపంలో తల్లిని అర్థం చేసుకున్నా, ప్రాణశక్తి రూపంలో తల్లిని అర్థం చేసుకున్నా కూడా రెండు చోట్ల అంతర్వాహిని అన్న అర్థానికి ఉన్న అన్వయం చూసుకోండి. అంతర్వాహిని అంటే బయటకు కనిపించకుండా ప్రవాహిస్తుంది అనే కదా అర్థం. కాబట్టి నదీ రూపంలో తీసుకున్నా అంతర్వాహినిగా ఉంది, ప్రాణశక్తి రూపంగా అన్వయించుకున్నా కూడా అంతర్వాహినిగానే ఉంది ఆ తల్లి. అలా సరస్వతీదేవిని మూడు విధాలుగా చెప్పుకుంటారండి. అదేంటంటే అమ్మలలో గొప్ప తల్లి సరస్వతీదేవి, నదులలో గొప్ప నది సరస్వతీ నది, దేవతలలో గొప్పది సరస్వతి. ఇలా 3 విధాలుగా అంబ, దేవి, నది 3 స్వరూపాలుగా కూడా సరస్వతీదేవి యొక్క గొప్పతనాన్ని అంటే సరస్వతి రూపం యొక్క విశిష్టతని తెలుసుకోవడం అనేది జరుగుతుందట. అలా ప్రాణశక్తి ప్రసరిస్తుంది కాబట్టి ప్రాణశక్తిని సరస్వతి అని అంటున్నాం అనేది ఒక అర్థం. ఇంకొకటి జ్ఞానాన్ని కూడా సరస్వతిగా చెప్పుకుంటామని, ఇందాకే జ్ఞాన ప్రదాయిని జ్ఞాన స్వరూపిణి అని అన్నాం కదా. జ్ఞానము కూడా ప్రసారము జరుగుతుంది అంటే ఆ ప్రసారం ఏదైతే ఉందో దానిని సరస్వతిగా గ్రహించాలి. ప్రసారము అంటే జ్ఞానం ఒకరి నుండి ఇంకొకరికి, గురువుల నుండి శిష్యులకి, ఆ తర్వాత అలా గురు పరంపర ఉంటుంది కదా, ఒకరి నుంచి ఇంకొకరికి, ఇంకొకరి నుంచి ఇంకొకరికి జ్ఞానం అనేది గురువు శిష్యుడికి బోధించినప్పుడు తనకు తెలుస్తుంది, వారు తన శిష్యులకు చెప్పినప్పుడు వారికి తెలుస్తుంది. అలా జ్ఞాన ప్రసారం అనేది గురు శిష్య పరంపరలో ఒకరి నుండి ఒకరికి వెళ్తూ వస్తుంది. కాబట్టి ఆ జ్ఞాన ప్రసారాన్ని సరస్వతిగా పరిగణించాలి. కాబట్టి జ్ఞాన ప్రసాదిని అన్నా జ్ఞాన ప్రసారిణి అన్నా కూడా ఆవిడే. ఆ విధంగా అలాగే సరస్వతి అన్నప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ప్రసరణ శక్తి అంటే సరణశీలత అని అంటారు. సరణశీలత, సరణ అంటే ప్రసారం జరగడం, ప్రసరణ ఈ అర్థాన్ని సూచిస్తుంది అనమాట. ఇలా అంతర్వాహినిగా ఉన్న తల్లిని గ్రహించడం ప్రాణశక్తి రూపంలో, అలాగే ప్రసరణ శక్తిగా అన్నప్పుడు జ్ఞాన రూపంగా, ప్రాణశక్తి రూపంగా, ఇన్ని విధాలుగా సరస్వతి అన్న నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ సరస్వతి అయిన తల్లి ఇంకా ఎలా ఉంది, ఎలా ఆ తల్లిని గ్రహించవచ్చు అంటే శాస్త్రమయీ. శాసించేది శాస్త్రం అటండి. శాసించేదంటే ఇప్పుడు రాజులో అధికారులు శాసించింది శాస్త్రం అవ్వదండి. నిత్యమైన సత్యమైన తల్లి శాసించేది మాత్రమే శాస్త్రం. కాబట్టి ఆ తల్లి నుంచి వచ్చాయి. ఇందాకే మనం సరస్వతి అంటే వాగ్దేవతగా తీసుకున్నాం, శబ్దాదేవతగా తీసుకున్నాం. కాబట్టి శబ్దముల నుండి వెలువడినటువంటి వేద జ్ఞానం ఏదైతే ఉందో, వేద శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో
వాటి అన్నిటి యొక్క సమ్మేళనం శాస్త్రమయ్యి అని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ వేద శాస్త్రాలలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే సరస్వతి అని అనుకుంటే దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా శాస్త్రాలు అవసరమట. అంటే శాస్త్రంలో ఉన్నది ఆ తల్లే, ఆ తల్లిని అర్థం చేసుకోవడానికి ఆధారం కూడా ఆ శాస్త్రాలే. మనం ఇదివరకు నుంచి చెప్పుకునేది అదే, సృష్టిలో ఉన్న అన్నిటికీ ఆధారం అల్లే, కానీ వాటితో ఆవిడ కలిసిపోయి లేదు. అంటే వాటితో ఆవిడకి ఒక ఎటువంటి బంధం లేదు. ఆ తల్లిని అర్థం చేసుకోవడానికి ఇవి ఆధారాలుగా మనకు ఉంటాయే తప్ప వాటికి కనెక్ట్ అయ్యి అంతకు మాత్రమే పరిమితం ఆ తల్లి లేదు. అపరిమితమైన తల్లి, అపరిచ్ఛిన్నమైన తల్లి అనేది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ తల్లిని ఎలా గ్రహించాలి అంటే మనలాంటి వారందరికీ లేదా సాధకులందరికీ అవకాశం ఆధారం ఉన్నది ఒక్కటే, అవి శాస్త్రాలు. కాబట్టి శాసించేది అన్నప్పుడు ఎవరు పడితే వారు చెప్పింది, ఏ గురువులు అని చెప్పుకునేటువంటి ఎవరికి వారు చెప్పుకునేటువంటి, గురువుకుండ స్వభావాలు లక్షణాలు వేరే ఉంటాయి కాబట్టి ఎవరికి వారు మేమే గురువులం అనుకొని వాళ్ళు శాసించి ఏదో పాటించమని చెబితే అది శాస్త్రం అయిపోదు. తల్లి చేత, పరమాత్మ చేత చెప్పబడినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవే నిజమైన శాస్త్రాలు. కాబట్టి ఆ శాస్త్రాలన్నిటిలో ఉన్నది ఆ తల్లే, తద్వారా తెలుసుకుంటున్నది కూడా ఆ తల్లే అనేది ఒక అర్థాన్ని శాస్త్రమయిలో తెలుసుకోవచ్చట. ఇంకొకటి శాస్త్రము అంటే ప్రవృత్తి నివృత్తి ఈ విషయాలను తెలిపేదాన్ని శాస్త్రం అంటారటండి. ప్రవృత్తి నివృత్తి అంటే సంసార బంధంలో ఉన్న మానవాళికి వారి జీవన విధానాన్ని నిర్దేశించడం అనేది ప్రవృత్తిగా, సంసార బంధం నుండి బయటకు వచ్చేసి సన్యాసులైన వారికి తల్లి సాధనలో ముందుకు వెళ్ళడానికి సన్యాసులకు సంసార బంధం నుండి విముక్తి తీసుకున్న వారందరికీ కావలసిన విధి విధానాలని తెలిపేదానిని నివృత్తి అంటారట. అలా ప్రవృత్తిగాను నివృత్తిగాను ఈ లోకానికి తెలియబడుతుంది కూడా ఆవిడే శాస్త్రమయ్యగా. అంటే అక్కడ ఉన్న నియమాలు ఆ తల్లి చెప్పినవే. అంటే సంసార బంధంలో ఉన్నప్పుడు ఎటువంటి నియమనిష్టలతో, ఎటువంటి ఆచార వ్యవహారాలతో మానవాళి జీవన విధానం గడపాలి, తద్వారానే వాళ్ళు మోక్ష సాధనకు కావాల్సిన స్థితిని పొందగలుగుతారు. ఎందుకంటే కేవలం సన్యాసులకు మాత్రమే అని లేదు కదా మన ధర్మంలో. సంసార జీవితంలో ఉన్నవారు కూడా ఒక్కొక్క స్థాయి నుంచి ఎదిగే క్రమంలో వాళ్ళు పరిణతి చెందగలిగి వృద్ధాప్య స్థితికి వచ్చినప్పుడు పూర్తిగా ఈ వైరాగ్య చింతన వాడిలో కలిగితే తప్పకుండా వారు కూడా మోక్ష సాధనకు అర్హులు అనేది మన శాస్త్ర ధర్మం. కాబట్టి అదంతా చెప్పిందిలే, తల్లి చేత పలకబడిన పలుకులు ఇవన్నీ. శాస్త్రాలు అంటే సిద్ధదేవతగా ఉన్న తల్లి ద్వారా, శబ్దాధిదేవతగా ఉన్న తల్లి పలుకులే శాస్త్రాలు అయ్యాయి. కాబట్టి వాటన్నిటిలో ఉన్న సారం, శాస్త్ర సారమంతా తానే. కాబట్టి శాస్త్రమయి, అన్ని శాస్త్రములు ఆ తల్లిమయంగానే ఉన్నాయి. కాబట్టి దానిని మనం ఎలా గ్రహించగలుగుతున్నాం, ఎవరి ద్వారా గ్రహించగలుగుతున్నాం అనేది గొప్ప విషయం అన్నమాట. అలా సరైన నిర్దేశకంతో సరైన శాస్త్ర జ్ఞానాన్ని పొందిన వారికి సరస్వతి అయిన తల్లి గోచరిస్తుంది. ఇది ఇలా ప్రవృత్తి నివృత్తి అన్న విషయాల ద్వారా కూడా మానవాళికి సహకరిస్తున్న తల్లి ఆవిడే. అంటే మనం ఎక్కడా దేని గురించి ఎక్కడెక్కడో వెదుకులాడి అనవసరమైన సమయ వృధా చేసుకొని శరీరాన్ని కష్టపెట్టుకొని శుష్కింప చేసుకొని ఏదేదో చేయని అవసరం లేదు. ఆ తల్లి నిర్దేశించిన జీవన విధానాన్ని సవ్యంగా పాటించగలిగితే అదే శాస్త్రాభ్యాసం అవుతుంది. కాబట్టి తద్వారా అందరికీ ఆ పరిణతి దక్కుతుంది. శాస్త్రాభ్యాసం దక్కడం అంటే సత్పురుషులకు మాత్రమే ఇది ప్రాప్తం. సదాలోచన చేస్తున్న వారే సత్పురుషులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను మంచి ఆలోచనే చేశాను అనుకుంటే సరిపోదు కదా. సరైన ఆలోచన అంటే శాస్త్రబద్ధమైన ఆలోచన, శాస్త్రబద్ధమైన విధి విధానం. ఇవి మనందరం ఒక స్థాయి వరకు ఎక్కడన్నా చేయగలుగుతామేమో, కానీ ఎక్కడో ఒక చోట మనలాంటి వారందరూ పక్కకి మళ్ళుతారండి. అలా కాకుండా ఎప్పటికీ సర్వకాల సర్వావస్థల యందు శాస్త్ర నిర్మితమైన జీవన విధానాన్ని మాత్రమే పాటిస్తున్న వారందరినీ మనం సత్పురుషులుగా భావించినట్లయితే అటువంటి సత్పురుషులకి అందే జ్ఞానమే శాస్త్రమని అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అది ఏ అవస్థలో అయినా, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇందులో ఉన్నప్పుడు కూడా, సంసార జీవనంలో ఉన్నప్పుడు జరగచ్చు, దాని నుండి బయటకు వచ్చినప్పుడు కూడా జరగచ్చు అన్నమాట. అది శాస్త్రమయ్యి అన్న నామంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అలా శాస్త్ర స్వరూపంగా ఆ తల్లి ఉంది. ఎందుకంటే శాస్త్రాల్లో ఉన్న జ్ఞానం ఆవిడే కాబట్టి. అంటే సరస్వతికి శాస్త్రమయ్యికి ఎప్పటి కూడా అనుసంధానం కలిపి చూసుకోవాలి. దేన్ని విడివిడి నామాలుగా గ్రహించడం కాకుండా సరస్వతియే శాస్త్రమయ్యిగా ఉంది, శాస్త్రమయ్యి అయితే అదే సరస్వతి అన్న స్ఫురణని మనం ఎప్పుడు గమనించుకుంటూనే ఉండాలన్నమాట. ఈ విధంగా ఉన్న తల్లిని మరొక రూపంలో ఎలా చెప్తున్నారు అంటే తర్వాత వచ్చే నామం
గుహాంబ, గుహుని యొక్క తల్లి. గుహుడు అన్న, గురువు అన్న కుమారస్వామిని సూచిస్తున్న నామం అని మనం ముందు వచ్చిన నామాల్లో కూడా గ్రహించుకున్నాం. కాబట్టి గురు గుహ అన్నప్పుడు కూడా, గుహాంబ అన్నప్పుడు మనం చెప్పుకుంటున్నట్టు కుమారస్వామి స్కందుని యొక్క తల్లిగా ఆ తల్లిని స్వీకరిస్తే, గుహ అన్నప్పుడు గుహ్యమైనది. ఇప్పుడు శాస్త్రం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ శాస్త్రం ఏదో పుస్తకం చదివేసేస్తేనో, ఒక గ్రంథాన్ని రచన చేస్తేనో, లేదో వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చదివేసి ప్రావీణ్యం సంపాదించిన వారికి చదివేశారు కాబట్టి వాళ్ళకి బోధపడిపోయింది అని అనుకోవడానికి కూడా అండి. అంత చదివినా కూడా అజ్ఞానంలోనే ఉండిపోయేవారు ఉన్నారు. అంత పెద్ద పెద్ద పుస్తకాలు చదివిన జీవన విధానంలో దాన్ని అన్వయించుకోలేకపోతే, ఆలోచన పరిణతి దానికి తగ్గట్టుగా రాకపోతే అంత శాస్త్ర పరిజ్ఞానం వృధానే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంతే శాస్త్రాన్ని పఠించిన వారందరూ గొప్పవారు అని చెప్పడానికి కూడా లేదట. అందువల్ల గుహ్యమైన శాస్త్రాలన్నిటి సారం కూడా ఆవిడే. శాస్త్రమయ్య ఇందాక ఎలా అయితే చెప్పుకున్నాము, ఆ శాస్త్రమయ్య అంటే అన్ని శాస్త్రాలలో ఉన్నటువంటి గుహ్యమైనది ఏంటి? ఆ పరమాత్మ తత్వం. ఆ తత్వం ఎక్కడ అంటే ఈ శాస్త్రాల్లో ఉన్న జ్ఞానం అంతా గుహ్యం అనుకుంటే, రహస్యంగా ఉంది అనుకుంటే, అదంతా ఏంటి అంటే అంబ, గుహ అంబ. ఆ రహస్యం అంతా అది గుహ్యంగా ఆ విధంగా ఏర్పడడానికి కారణం. అంబ అన్నది ఎప్పుడు వస్తుంది? సృష్టికర్తగా అంబ అని చెప్పుకుంటాం. అమ్మ అంటే సృష్టి చేస్తుంది కాబట్టి అటువంటి రహస్యమైనటువంటి శాస్త్ర విజ్ఞానం ఏదైతే ఉందో, ఆ పరతత్వాన్ని అర్థం చేసుకునే విజ్ఞానం, దాని సృష్టి జరిగింది తల్లి నుండి కాబట్టి ఆ తల్లిని గుహాంబ అని శాస్త్రాలకు అన్వయించుకున్నప్పుడు అలా గ్రహించవచ్చట. ఇవన్నీ ఎందుకు అంటే ఇదంతా కూడా శ్రీ విద్యకు సంబంధించిన ఇదే అన్నట్టండి, వివరణ అన్నట్టు. ఇక్కడ శాస్త్రము అని చెప్పారు అంటే మనల్ని ఉద్ధరించడానికి ఇవ్వబడినటువంటి శ్రీ విద్య గురించి అని కూడా గ్రహించాలి. కాబట్టి ఆ శ్రీ విద్య ఎక్కడి నుంచి పుట్టింది అంటే తల్లి నుంచే పుట్టింది, తల్లి ద్వారానే ఇవ్వబడింది. అందువల్ల అటువంటి రహస్య విద్యని, బ్రహ్మ విద్యని గుహాంబాగా చెప్పుకున్నారు అని ఒక అర్థం తీసుకొచ్చట. ఇంకొకటి, ఇందాక మనం అనుకున్నట్లుగా తల్లి జ్ఞానానికి గుహ అన్నప్పుడు గుహుణ్ణి అంటే కుమారస్వామిని జ్ఞానస్వరూపముగా కూడా గ్రహిస్తారటండి. జ్ఞానాధిదేవతగా, జ్ఞానానికి అధిదేవత ఆయనే అనట. అందువల్లే శ్రీ విద్యాధిదేవతగా కూడా ఆయనే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కుమారస్వామి అంటే శివ శక్తి స్వరూపం కదా, వారి ప్రతీక కదా కుమారుడు అంటే. కాబట్టి అంటే శివశక్తి ఐక్య స్వరూపాన్ని మళ్ళీ గుహుని నామం ద్వారా కూడా తెలుపుతున్నారు అని కూడా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలట. ఎప్పుడైతే మనం ముందు నామాల్లో కూడా చాలా సార్లు శివశక్తి ఐక్య స్వరూపం చాలా నామానికి వ్యక్తీకృతం అవుతూ వచ్చింది. అలా శివశక్తి స్వరూపం ఒకటే అని రెండింటి కాలికని సూచించే నామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అలా తెలుపుతున్న దాన్నంతా కూడా సమయాచారం అని అంటారటండి. శిష్టాచారం, సమయాచారం, వామాచారం, చాలా రకాల ఆచారాలు చెప్పుకుంటాం కదా. అలా శివశక్తి ఐక్య స్వరూపాన్ని అంటే ఆ సమన్వయాన్ని తెలియచేసే స్థితి ఎక్కడైతే ఏ నామాల్లో వస్తుందో దాన్నంతా కూడా సమాచారం అనే వ్యవహారంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందట. కాబట్టి గురుడు అన్నప్పుడు అమ్మవారు, అయ్యవారు, కుమారుడు అని మనలాంటి సాధారణ అర్థంలో తీసుకోకుండా వారి యొక్క శక్తి, తల్లి శక్తి అయితే ఈయన జ్ఞాన స్వరూపం కాబట్టి ఆ జ్ఞాన శక్తి మయాన్ని కలిపి గుహుడట. అందుకని గుహుని ఆయుధాన్ని జ్ఞానశక్తి ఆయుధం అని కూడా అంటారటండి. గుహుడు ధరించే ఆయుధాన్ని. ఎందుకంటే జ్ఞానానికి శక్తికి కలిపిన ప్రతీకగా కుమారస్వామిని గ్రహించడం అనేది ఉన్న ఒక వ్యవహారం అట. అది గుహుని గురించి అర్థం చేసుకోవడం. కాబట్టి అటువంటి గుహుడు ప్రదాత, జ్ఞాన అధిదేవత అయినటువంటి గుహుని యొక్క తల్లి కాబట్టి గుహాంబ అని అన్నారు అని కూడా చెప్పవచ్చట. అంటే జ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ విద్య ఏదైతే ఉందో ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపం గుడితే ఆయన యొక్క తల్లి గుహాంబ. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నట్టు ఆ బ్రహ్మజ్ఞానం గుహ అయినట్లయితే ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చిన తల్లి, సృష్టించిన తల్లి, వెలువడింది తల్లి నుండి కాబట్టి కూడా గుహాంబ అనేది ఇంకొక అర్థం తీసుకోవచ్చు. ఇంకొకటి గుహ అంటే కప్పబడి ఉండటం అండి, కప్పబడి ఉండడం. కాబట్టి ఈ మానవాళ్ళంతా కూడా మాయచేత, మనందరం మాయచేత కప్పబడి ఉన్నాము. కాబట్టి ఇలా మనందరి మాయచేత అంటే ఇందాక మరి సర్వమోహిని అని కూడా అర్థం చేసుకున్నాం కదా తల్లి. సర్వమోహిని అంటే మోహావేశాలు అంటే ఇదంతా నిజం కానివే కదా మోహావేశాలన్నీ. అవన్నీ మాయ కాబట్టి ఆ మోహం, ఆ మాయ చేత కప్పబడి ఉన్నదంతా మానవాళి కాబట్టి ఈ మానవాళి సృష్టికర్త తల్లి కాబట్టి అలా కూడా
గుహాంబ అన్న నామాన్ని అర్థం చేసుకోవచ్చట. అంటే కేవలం కుమారస్వామికి మాత్రమే తల్లి కాదండి, అదొక ఫ్యామిలీ అని సపరేట్ చేయొద్దు. మనందరికీ కూడా తల్లి ఆవిడే. ఆయన జ్ఞానస్వరూపుడిగా తల్లి ఉంటే అక్కడ ఆయనకి తల్లి అయితే, అజ్ఞానంలో పుట్టాడున్న మనకి కూడా తల్లి. అందువల్ల గుహాంబ అన్న నామాన్ని అలా కూడా గ్రహించవలసి ఉంటుందట. అదే విధంగా ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, కుమార సంభవం జరిగిన తరువాత ఆయనని పోషించడం కోసం అమ్మవారు తన శక్తి నుండే దాదులు అనే అంటే షణ్ముఖుడుగా మారిన తరువాత దాదులు అనే నవవిధ శక్తులని అమ్మవారు ఉద్భవింపచేశారట. వారందరే ఆయనని 13-14 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు కూడా, అంటే కథల్లో పురాణ కథల్లో చూసుకున్నట్లయితే 13-14 ఏళ్ల ప్రాయం కుమారస్వామికి వచ్చే వరకు కూడా ఈ దాదులు అనేటువంటి దేవతలే ఆయన్ని కనిపెట్టుకొని కాపాడుతూ రక్షిస్తూ ఉన్నారట. అందువల్ల గుహుడిని కాపాడుతూ ఉన్నవారు కాబట్టి ఆ నవవిధ దేవతలను కూడా గుహాంబలు అని అంటారని శాస్త్రాల్లో చెప్పబడి ఉందట. ఈ విధంగా గుహాంబ నామానికి వేరే అర్థాలను తీసుకోవచ్చండి. అందుకనే బాల్యావస్థలో ఉన్నప్పుడు పిల్లలందరి చేత గుహుని యొక్క అంటే కుమారస్వామి యొక్క సాధన చేయిస్తే మంచిదట బాల్యావస్థలు. ఎందుకంటే ఈ దాదులని చెప్పే దేవతే అనుగ్రహ దేవతలు కూడా అండి. అదే విధంగా శాస్త్ర విరుద్ధమైన జీవన విధానాన్ని నడిపే వారికి, శాస్త్రార్థంగా జీవించే వారికి అనుగ్రహ దేవతలు, శాస్త్ర విరుద్ధంగా భావించే వారికి పీడగ్రహ దేవతలు కూడా వారేటండి. అలా కూడా చెప్తారట. అందువల్ల తల్లి ఆరాధనని ఇప్పుడు విస్మరించద్దు. అది ఏ అవస్థ అని కాదు, ఏ అవస్థలో అయినా సరే తల్లి ఆరాధనని విస్మరించకూడదు అనేది గుర్తుపెట్టుకోవలసిన విషయం. అది గుహాంబ. తర్వాత గుహ్య రూపిణి. గుహ్యము అంటే రహస్యం అని అర్థం చేసుకున్నాం కాబట్టి గుహ్యమైనటువంటి మనం శాస్త్రమయిగా కూడా ఆ తల్లిని అర్థం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ గుహ్య రూపిణి అంటే, గుహ్య శాస్త్రము అంటే వేదాంతములని గుహ్య శాస్త్రము అని అంటారండి. వేదస్వరూపిణిగా తల్లిని అర్థం చేసుకోవడం వరకు బానే ఉంది, ముందంతా మనకు అర్థం ఉంది. సరస్వతి అన్న, జ్ఞానమయ్యి అన్న, శాస్త్రమయ్యి అన్న వేద స్వరూపిణిగా అర్థం చేసుకున్నాం. వేదాంతములు అంటే ఉపనిషత్తులు, వేదాంతములు కూడా శాస్త్రాలు అన్నట. ఎందుకంటే వేదాల సారాంశమే కదా వేదాంతాల ద్వారా మనకు ప్రకటీకృతం అవుతుంది. కాబట్టి ఈ వేదాంతాలన్నిటినీ కూడా గుహ్య శాస్త్రములు అని అంటారట. అలా ఆ వేదాంత స్వరూపముగా ఉన్నది కూడా ఆ తల్లే అని గుహ్య రూపిణి అని అంటారట. వేదాంత సారం ఏదైతే ఉందో అది కూడా ఆవిడే. అందువల్ల వేదాంత రూపిణి అన్న, ఉపనిషద్ రూపిణి అని అన్న ఒకటే, లేదా ఉపనిషత్ శాస్త్రం గుహ్య శాస్త్రం కాబట్టి ఉపనిషద్ రూపిణి, వేదాంత రూపిణి అయినది ఆ తల్లే. అందువల్ల ఆ తల్లిని గుహ్య రూపిణి అని కూడా అర్థం చేసుకోవచ్చంట. అదే విధంగా గుహ్యము అంటే రహస్యము అని చెప్తున్నాం, అంటే బయటకి వ్యక్తీకృతం అవ్వదు అని చెప్తున్నాం. కాబట్టి దానిని ఇంకొక విధంగా ఏం చెప్తున్నారు అంటే, గుహ్యము అన్న దానిని అంతర్యాగము అని కూడా చెప్తున్నారు. అంటే బాహ్య పూజలన్నీ ఒక మెట్టు, ఒక ఎత్తు. బాహ్య పూజల నుంచి పై స్థాయికి ఎదగాలనే కదా మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. బాహ్య పూజలన్నీ బహిర్యాగాలైతే ఇవన్నీ కూడా ఆధారాలు. ఇందాక మనం చెప్పుకున్నట్టు అపరిచ్ఛిన్నగా ఉన్న తల్లిని గ్రహించడానికి ఆధారాలు, సర్వగా ఉన్న తల్లిని. ఈ ఆధారాలను చేసుకుని ఏం చేయాలి? చేయగలిగితే, అంతర్దృష్టికి వెళ్ళగలిగితే అప్పుడు ఆ పరమాత్మని గ్రహించడం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి ఈ గుహ్యమైన దాన్ని అంతర్యాగం అని అనుకుంటే, అంతర్యాగులకి మాత్రమే స్ఫురించే తల్లి. అంతర్యాగం చేయగలుగుతున్న వారు అంటే ఉచ్చ స్థాయికి చేరుకున్నట్లే కదా. బహిర్యాగం నుండి ఈ పూజలు మాత్రమే కాదు, ఇక్కడే మాత్రమే పరిమితంగా లేదు ఆ తల్లి, ఇంతటితో ఆగద్దు అని సాధనని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి పైక్రమానికి ఎదిగారు. కాబట్టి వారందరినీ, అంతర్యాగం చేస్తున్న వారందరినీ, గొప్ప గొప్ప సిద్ధులందరినీ గుహ్యులుగా పరిగణించినట్లయితే వారిలో అంతర్లీనంగా అంతర్యాగులకి ఆంతరంగికంగా బోధపడే తల్లి కాబట్టి గుహ్య రూపిణి. అలాగే హృదయ స్థానాన్ని మనం ఎప్పుడు తల్లికి చెప్పుకుంటూ వచ్చాం కదా. అందువల్ల హృల్లేఖ అని కూడా చెప్తారటండి. అంతర్ముఖులైతే ఎవరైతే ఉన్నారో వారికి బోధపడే తల్లి గుహ్య రూపిణి. హృల్లేఖ అన్న శక్తి ద్వారా, హృల్లేఖ అంటే హ్రీం అన్నమాట, హ్రీంకార సాధన ద్వారా, అది అందరూ చేసేది కాదు కాబట్టి గురుబోధ కాబట్టి కేవలం హ్రీం బీజాన్ని మనం గ్రహించుకుందాం. హృల్లేఖ అని కూడా గుహ్య రూపిణి చెప్తారట. ఆ విధంగా హృదయ స్థానంలో ఉన్న తల్లిని సాధన ద్వారా గ్రహించగలిగిన వారందరూ, ఎవరైతే అంతర్ముఖులు ఉన్నారో వారికే బోధపడుతుంది. బహిర్ముఖంగా ఉన్నవారు శాస్త్రాన్ని
తెలిసిన వారు కాదు, వీళ్ళంతా అజ్ఞానులే. అంటే మనమంతా అజ్ఞానులే. అశాస్త్రీయమైందే మన జీవితం అంతా. శాస్త్రబద్ధం అని మనం అనుకుంటున్నా కొంత ఆచార వ్యవహారాలు అంతటా అన్నిసార్లు ఉండవు. కాబట్టి అటువంటి అంతర్ముఖులైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ బోధపడే తల్లి గుహ్య రూపిణి. ఇంకొక అర్థం ఏమిటి అంటే వ్యవహార ధోరణికి వ్యవహార దృష్టికి అగోచరమైనది అనేది కూడా గుహ్య రూపిణిలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గుహ్య అన్న నామంలో వ్యవహార దృష్టికి అంటే చెప్పుకున్నాం కదా, బాహ్య దృష్టికి అంటే ఆ తల్లి ఉంది, అన్నిట్లో అంతటా ఉంది అని అనుకోగలదు, కానీ ఇంతవరకే ఉంది అని చెప్పడానికి లేదు కదా, నిర్దిష్టం చేసి. కాబట్టి వ్యవహార దృష్టికి అగోచరంగా ఉన్నది అంటే వ్యవహారానికి అతీతమైనది కాబట్టి వ్యవహారంలో చెప్పగలిగినది కాదు, ఇంతే అని మన ఇంద్రియాలతో నిర్దేశించి చెప్పగలిగినది కాదు. అందువల్ల తల్లిని వ్యవహారానికి అతీతమైన శక్తి కాబట్టి కూడా గుహ్య రూపిణి అని చెప్తున్నారనమాట. తర్వాత నామం సర్వోపాధి వినిర్ముక్త. అటువంటి ఇప్పుడే చెప్పుకున్న గుహ్య రూపిణి అంటే వ్యవహారానికి అతీతమైన తల్లి అంటే ఇక్కడ మాత్రమే ఉంది. మనం ఏవైతే ఆధారం చేసుకుంటున్నామో, సూర్యోపాసన చేసినా, శక్తోపాసన చేసినా, ఎన్నో రకాల నవవిధ భక్తులను చెప్పుకున్నప్పుడు, లేదా విధి విధానాలు చెప్పుకున్నప్పుడు, దశమహా విద్యలు అనుకున్నప్పుడు, ఎన్ని విద్యల ద్వారా ఉపాసన చేసినా అంతవరకే పరిమితంగా ఆ తల్లి లేదు కదా. అదే ఆ ఉపాధి మాత్రమే ఆధారం చేసుకొని లేదు కాబట్టి సర్వోపాధి వినిర్ముక్త, అన్ని ఉపాధులకి కూడా అంటేది కాదు, అంటే ఆ ఉపాధికి మాత్రమే పరిమితమైనది కాదు. ఆ ఉపాధి ద్వారా తెలుసుకునేదే తప్ప ఉపాధికి మాత్రమే పరిమితమైనది కాదు. ఎలా అయితే దీపపు వెలుగు దీపం కుందు ఎంతవరకు ఉందో అంతే ఉండట్లేదు, ఆ వెలుగు అంతటా ప్రసరిస్తుంది. అలాగే గాలిని బంధించి ఉంచగలుగుతామా? మనం బంధించి గుప్పెట్లో గాలిని ఉంచేటప్పటికీ ఈ గుప్పెట్లో మాత్రమే గాలి లేదు కదా. గుప్పెడిని బంధించి గాలిని లోపల, అంటే గుప్పెట్లో ఉన్నది గాలే, బయట శ్వాస తీసుకుంటున్నది కూడా గాలే. అంటే గాలిని మనం బంధించలేకపోతున్నాం ఒక చోట, అంటే పరిమితి చేయలేకపోతున్నాం. ఈ ఉపాధికి మాత్రమే దాన్ని అట్టిపెట్టేసి ఉంచలేకపోతున్నాం. కాబట్టి పరిమితమైన శక్తినే ఇక్కడ మనం సర్వోపాధి వినిర్ముక్తగా తీసుకోవాలి. అన్ని ఉపాధులలో ఉన్నప్పటికీ వాటికి విరుద్ధంగానే ఉంది, వాటితో పరిమితమై లేదు అన్న విషయాన్ని మనం, అంటే వాటితో ఉన్నా కానీ వాటికంటే భిన్నంగా ఉంది, అభిన్నురాలు కాదనమాట. కలిసి ఉన్న తల్లి కాదు, అందులో ఉంది కానీ వాటి ద్వారా అర్థమవుతుంది, బోధపడుతుంది, కానీ వాటికంటే భిన్నురాలు ఆ తల్లిని గ్రహించగలగాలి. కాబట్టి సర్వోపాధి వినిర్ముక్త అంటే ముక్తిని ప్రసాదించే, అన్ని ఉపాధుల ద్వారా సాధన చేసినప్పటికీ ఆ ఉపాధి ఆధారం లేకుండా వాటి నుండి మనకి విముక్తి ప్రసాదిస్తుంది అని కూడా గ్రహించవచ్చు. అంటే మన ఆలోచన పరిణతి పెరగాలి, పెరిగితే అదే ఆ తల్లి స్థితిని బోధపడేలా చేస్తుంది. ఆ తల్లి ఏదో కరుణిస్తుంది, సాధన చేసే వారికి మాత్రమే ఈ ప్రసాదం దక్కుతుంది, మనలాంటి వారికి కాదు, మనబోటి వారిని పట్టించుకోదు అని కాదు. సర్వ ఉపాధులలోనూ ఆ తల్లిని గ్రహించి సర్వాతీతగా ఉన్న తల్లి స్థితికి చేరడమే సర్వోపాధి వినిర్ముక్త అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ సర్వోపాధి వినిర్ముక్తగా ఉన్న తల్లి ఎవరు అంటే సదాశివ పతివ్రత. సదాశివుని యొక్క పతివ్రత అండి. సదాశివుడు అన్న కూడా మళ్ళీ సదాశివుడు అంటే శివునికి ఎన్నో వేల నామాలు ఉంటాయి కదండి. అన్ని నామాల్లోనూ ఇక్కడ సదాశివుడి నామం తీసుకోవడానికి ఉన్న ముఖ్య కారణం సదాశివుణ్ణి మోక్షదాయకుడిగా పరిగణించడం జరుగుతుందట. సర్వోపాధి వినిర్ముక్త నామానికి అన్వయించుకోవాలి కాబట్టి సదాశివుడి నామాన్ని మాత్రమే స్ఫురింపజేస్తూ ఇక్కడ సదాశివుడు పతివ్రత అయింది కాబట్టి పరమేశ్వర పతివ్రత అనకూడదా, శంకర పతివ్రత అనకూడదా అంటే శంకర పతివ్రత కూడా పరమేశ్వర పతివ్రత కూడా ఆ తల్లిని మనం స్వీకరించాలి. ఇక్కడ అన్ని ఉపాధుల నుండి విముక్తి పొందే స్థితిని తెలియపరుస్తున్నారు కాబట్టి అలా పొందినప్పుడు వచ్చే మనం పొందే తత్వమే సదాశివ పతివ్రత అంటే మోక్ష స్థితిని సూచిస్తుంది. కాబట్టి సదాశివ పతివ్రత అంటే మోక్షదాయకుడు సదాశివుడైతే ఆ తల్లికి ఆ తండ్రికి అండగా ఉండే తల్లి కాబట్టి పతివ్రత లక్షణం ఏంటి? భర్త యొక్క ఆచార వ్యవహారాలలో అన్నిట్లో కూడా తనతో సహధర్మచారిణిగా ఉండడం పతివ్రత లక్షణం. అంటే ఈవిడ వల్లే ఆయన నడుస్తున్నాడనో, ఆయన ఆదేశించిన నియమాలను పాటిస్తూ ఈవిడ ఆయన కనుసనలో బ్రతుకుతుందనో కాకుండా ఒకరితో ఒకరు సహకరించుకొని
ఇందాక మనం అనుకున్నాం కదా సమన్వయం చెప్పడం అని. శివ ఇందాక గుహాంబ అన్నప్పుడు ఎలా అయితే అర్థం చేసుకున్నామో ఇక్కడ కూడా శివుణ్ణి అమ్మవారిని రెండింటిని కలిపి చూసినప్పుడు ఇది కూడా సమాచారాన్నే సూచిస్తుంది. వారిద్దరి యొక్క సమన్వయం అంటే వారిద్దరి యొక్క అన్యోన్యత. వారిద్దరు అంటే ఆ ఇద్దరు దేవతల గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అని కాదు, ఎక్కడైనా ఉండవలసిన విషయం ఇది. అంటే ఇది ఏంటంటే ప్రతి చోట తల్లిని తండ్రిని కలిపి చూపించడం అంటే ఇది మన వ్యవస్థకి, మన ధర్మంలో మనకి నిర్దేశిస్తున్నటువంటి సూచిస్తున్నటువంటి ఒక విధానం. ఇందాక మనం అనుకున్నాం కదా, జీవన విధానాన్ని కూడా, సంసార బంధంలో ఉండే వారికి జీవన విధానాన్ని కూడా సూచిస్తుంది ఆ శాస్త్రం నుండే అని చెప్పి అర్థం చేసుకున్నప్పుడు ఇది కూడా ఎవరైతే వైవాహికులు ఉన్నారో ఎటువంటి బంధాన్ని వారు కలిగి ఉండాలి, ఒకరితో ఒకరు ఎటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలి అనేది తెలియచేసే నామం సదాశివ పతివ్రత. ఎలా ఒకరితో ఒకరు సహకరించుకొని ఒకరిని ఒకరు గ్రహించుకొని సృష్టి నడుపుతున్నారో ఆ విధంగా ఈ ప్రాపంచకంలో ఉన్న వివాహితులందరూ కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరితో ఒకరు సహకరించుకుంటూ వారి సంసార చక్రాన్ని నడుపుకుంటూ వెళ్ళాలి అనేది మనకి బోధిస్తున్న పాఠము. కలిపే ఉండాలి అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి మోక్షదాయకుడైనటువంటి ఆ తండ్రికి ఎప్పుడూ కూడా సహకారిణిగా ఉండి మోక్షాన్ని మనకి ఎంచటం కోసమే. ఎందుకు ఈ సహకారం అంతా? బిడ్డ అంత కష్టపడుతున్నాడయ్యా మన దగ్గరికి చేరడానికి, ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళని కష్టపెట్టేది? మన బిడ్డే కదా, వాడు కష్టపడుతుంటే మనకి బాధగా ఉండదా అని సాధకుడైన వాడు ఈ ఉపాధులన్నిటి నుంచి అతీతముగా ఉన్నటువంటి తల్లిని అర్థం చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని మన దగ్గరికి తీసేసుకుందామయ్యా, ఇంకా ఎన్నాళ్ళు పాపం అక్కడ వాళ్ళకి సంసార బంధాలన్నీ అని తనలో ఐక్యం చేసేసుకుంటుందట తల్లి ఆయనతో కలిసి. ఆయన లేకుండా ఆవిడ లేదు, ఆవిడ లేకుండా ఆయన లేరు. ఇద్దరు కలిసి చేస్తేనే సృష్టి, లేకపోతే లేదు. సృష్టి చేసినా ఇద్దరు కలిసే, సృష్టిని ఐక్యం చేసుకున్నా ఇద్దరు కలిసే. కాబట్టి అమ్మని అయ్యని వేరుగా ఎప్పుడూ చూడకూడదు, చూడలేము. అమ్మలేనిదే అయ్యలేరు, అయ్యలేనిదే అమ్మలేదు. సంసారంలో అయినా అంతే కదండి. కుటుంబము అంటే ఆ పరిపూర్ణతని సూచించేది ఎప్పుడు? అందరూ కలిసి ఉన్నప్పుడే. ఏ ఒక్కరు లేకపోయినా, కాలధర్మంలో ఏ ఒక్కరు విడిపోయినా అది పరిపూర్ణతని సూచించదు. అందువల్ల పరిపూర్ణత అన్నప్పుడు అమ్మ అయ్య కలిసి ఉంటేనే. ఇప్పటి కాలంలో మనకి విడాకు తీసుకోవడం చాలా తేలికైపోయింది, కానీ కలిసి ఉండడం ఎంత ఇదో చూడండి, ఎంత గొప్పగా చెప్తున్నారో. తల్లి తండ్రి కలిసి ఉండడం అని అంటే బిడ్డకి వరం అనే చెప్పుకునే పరిస్థితుల్లో ఈ కాలంలో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇది నేనే గొప్ప, నాది అని అనుకునే స్థితిలోనే ఉన్నారు. కానీ ఎవరి గొప్పతనాన్ని వారు, ఎవరి స్వార్థాన్ని వారు చూస్తున్నారు. కానీ కుటుంబము అంటే స్వార్థం కాదు, మిగిలిన మన అందరినీ కలుపుకోవడం నిజమైన కుటుంబానికి. అంటే కుటుంబ పెద్దలుగా ఉన్న తల్లిదండ్రులు వ్యవహరించాల్సిన విషయం ఏంటి? నాదే గొప్ప, నా మాటే చల్లాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం కాదు. అందరితో కలుపుకొని పోవడం అనేది కుటుంబాన్ని సూచిస్తే అటువంటి స్వభావం కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉన్నప్పుడే ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది. ఒక్కసారి కుటుంబం విచ్ఛిన్నమైందా, పుట్టొకటి చెట్టుకొకటి అన్నట్టుగా విడిపడిపోతుంటే ఆ విడిపడిపోయిన వారు ఉద్ధరింపబడరు, దానికి కారకులైన వారికి అసలు ఉద్ధరించడం అనేదే ఉండదు. మనం ఇంకా అలా ఉండి నేను ఎన్ని శాస్త్రాలైనా చదువుతాను, ఇన్ని ఉపాసనలైనా చేస్తాను, నేను సాధనలోకి ఏంటి సన్యాసం తీసుకొని మోక్షం పొందుతాను అంటే రాదండి వారికి. అక్కడ వారు కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు న్యాయం చేయకపోతే వారు ఏ అవస్థలోకి వెళ్ళినా సరే వారికి ఉపయోగం లేదు. వారు సాధనలో ఎంత నిష్ణాతులైనా అయిపోయి ఉండుండొచ్చు. ఇక్కడ అన్యాయం చేసిన తర్వాత, ఇందాక అందుకనే అనుకున్నాం కదా, ఆచార వ్యవహారాలన్నిటినీ సభ్యంగా శాస్త్ర విరుద్ధమైన జీవన విధానం లేకుండా శాస్త్రబద్ధంగా బ్రతికేవా సత్పురుషులు అన్నప్పుడు ప్రతిదీ శాస్త్రమయమే. సంసార జీవనంలోకి వచ్చాము అంటే అక్కడ ఉన్న బంధాలన్నిటినీ కూడా, అంటే అవన్నీ మన ధర్మాలు కర్తవ్యాలు, వాటన్నిటినీ సక్రమంగా నిర్వర్తించవలసిన బాధ్యత మనకుంది. దాని నుండి మనం వద్దనుకొని బయటకి రాకూడదు అనేది శాస్త్రం మనకి తెలుపుతున్న విషయం. వీరిద్దరి ద్వారా, ఆ తల్లిదండ్రుల ద్వారా, పరమాత్మ ద్వారా మనకు తెలుపుతున్న విషయం. కాబట్టి దాన్ని మనం ఎప్పటికీ గ్రహించవలసిన విషయమే. అదేవిధంగా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు సదాశివ పతివ్రత అన్నప్పుడు శివుడు మనకి పంచకృత్య పరాయణుడు అని చెప్తాం కదా. సదాశివుడు అంటే పంచకృత్య పరాయణ. అమ్మవారి పేర్లో కూడా వచ్చిందండి పంచకృత్య పరాయణ అని, అమ్మవారి పేర్లో కూడా వచ్చింది. ఎందుకంటే మరి ఇద్దరిని విడతీయలేని పరిస్థితి కదా, ఇద్దరిలో ఉన్నది ఒకటే. కాబట్టి మనం స్త్రీలింగంగా పుల్లింగంగా అర్థం చేసుకోవాల్సిందే తప్ప ఇందులో కొంత భాగం ఉంది, ఇందులో మిగిలిన భాగం ఉంది
అంటే కాస్త పాటు ఇందులో కాస్త పాటు అయ్య దగ్గర కాస్త పాటు అమ్మ దగ్గర ఉందని చెప్పుకోవడానికి లేదు. ఇక్కడ ఉన్నదే అక్కడ వస్తుంది, అక్కడ ఉన్నదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. కాబట్టి శివారాధనే, శక్తారాధనే, విష్ణారాధనే అని మనం వేరు చేసుకోవాల్సిన అవసరమే లేదు, అగత్యమే లేదు. ఏది చేసినా ఒకటే, ఒక పరమాత్మే కాబట్టి ఈ పంచకృత్యాలు ఏవైతే ఉన్నాయో సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము, ఈ ఐదిటిని పంచకృత్యాలు అని అన్నప్పుడు ఈ పంచకృత్యములన్నిటినీ చేసేవాడు సదాశివుడు అని అంటాం. కాబట్టి ఆ సదాశివుడు ఇవన్నీ చేసేటప్పుడు సాక్షిభూతురాలుగా ఉన్నది ఆ తల్లే. సృష్టి స్థితి లయకారకుడు ఆయన అయినప్పటికీ కూడా వాటన్నిటికీ సాక్షిభూతంగా ఆయనతో పాటు ఎప్పటికీ ఉంది. ఆయన మాత్రమే చేశాడు, ఈవిడ ప్రమేయం లేదని అనుకోవడానికి లేదు. ఆయన చేసే ప్రతి పనిలో ఈవిడ ఉందన్నమాట. అంటే భార్యాభర్తలు ఇరువురు ఏది చేస్తున్నా, ఏ ఆలోచన చేస్తున్నా ఒకరితో ఒకరు చర్చించుకొని ఆ తుది నిర్ణయం ఒకటిగా రావాలి బయటికి. నాకు నచ్చిందే నేను చేస్తానని ఇరువురిలో ఏ ఒక్కరు గట్టిగా కూర్చున్నా కూడా అక్కడ మళ్ళీ గొడవలే, సమస్యలే వస్తాయి. కాబట్టి ఇది అందరూ పాటించవలసిన విషయం ఏంటి అంటే, ఏ సమస్య అయినా, ఏ ఆలోచన అయినా, ఏ పనైనా భార్యాభర్తలు ఇరువురు కూర్చుని చర్చించుకొని సమస్యనైనా పరిష్కరించుకోవాలి, నిర్ణయమైనా తీసుకోవాలి, సరైన ఆలోచనలు ముందుకి సాగాలి అనేది ఇంకొక సూచన వారి దగ్గర మనందరినీ ఉద్ధరించడం కోసం వస్తున్న ఇంకొక సూచన అన్నమాట. కాబట్టి ఆయనకి సహకారిణిగా ఉంటుంది. కాబట్టి సదాశివ పతివ్రత. ఆ తిరోధానాన్ని బంధముగా, అనుగ్రహాన్ని మోక్షముగా కూడా చెప్పుకోవచ్చటండి. తిరోధానం అంటే వేరే అర్థం ఏదో వస్తుంది, అనుగ్రహం అంటే అర్థం అవుతుంది అనుగ్రహించడం అనేది. ఆ అనుగ్రహించడం ఏంటంటే మనం అడిగినవన్నీ ఇచ్చేసేసి అనుగ్రహించడం కాదనమాట. మనకు కావలసింది ఎప్పుడైనా సరే, మనకి కావలసినది ప్రతి జీవికి ఈ పుట్టుకి కారణం మోక్ష సాధనే. కాబట్టి అది అనుగ్రహం కింద మనం గ్రహించాలి. కాబట్టి ఆ విధంగా మనం సదాశివ పతివ్రత అన్న నామాన్ని గ్రహించవచ్చు అన్నమాట. ఇంకొక విషయంగా ఏం చెప్తున్నారు అంటే, మనం 4 లక్షణాలు చెప్పుకున్నాం కదా. అందులో తురీయ స్థితిని, మోక్ష స్థితి అంటే తురీయ స్థితి కాబట్టి ఆ తురీయ స్థితిని సూచిస్తూ కూడా సదాశివుని నామం వస్తుందటండి. అంటే ప్రతిసారి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సర్వోపాధి వినిర్ముక్తాకి అనుసంధానంగా సదాశివనామం. మనకి దేవుళ్ళకి ఇన్ని నామాలు ఎందుకున్నాయి అంటే, ఆయా సందర్భాలని బట్టి ఆ నామానికి ఉన్న అర్థం అక్కడ అన్వయం అవుతుంది, అనుసంధానం అవుతుంది. మనం సూర్య భగవానుడు సావిత్రి నామం చెప్పుకునేటప్పుడు తెలుసుకున్నాం కదా. రోజులో సూర్య కళలని బట్టి, ఒక్కొక్క సమయంలో ఉండే సూర్య కళలను బట్టి సూర్య భగవానుడికి ఆయా నామం నిర్దేశించబడింది అని చెప్పుకున్నాం. కాబట్టి దేవతలందరికీ ఇన్ని వేల నామాలు ఎందుకున్నాయి అని అంటే, ఆ యొక్క పరిస్థితిని, స్థితిని తెలపడం కోసం అక్కడ ఆ ప్రత్యేకమైన నామాన్ని గ్రహించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు, మన పిల్లలు ఇంట్లో ముద్దు పేర్లతో పిలుచుకుంటాం. మనకు ముద్దు కాబట్టి మన పిల్లల్ని అలా పిలుచుకోవడం అలవాటైంది. అదే బయటకు వెళ్ళినప్పుడు కూడా వాడు అదే ముద్దు పేరుతో పిలిచామనుకో, వాడు కూర్చొని ఏడుస్తాడు. నువ్వు నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పని చేస్తున్నావు అమ్మా, ఎందుకు ఇలా పిలుస్తావు, ఎందుకు ఇలా అంటావు నాన్న అని ఏదో ఒకటి అంటారు కదా. అక్కడ బయట ఎప్పుడు కూడా వ్యవహారికంగా మనం వారి పేరుతోనే పిలవాలి. అలాగే వారు పనిచేసే సంస్థల్లోనూ, వారు చదువుకుంటున్న విద్యాలయాల్లోనూ అక్కడ కూడా అలానే ఉంటుంది. వారి గురువులు వారిని పిలిచే విధానం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి సమయ సందర్భంగా ఇప్పుడు అమ్మ ఒకలా పిలుస్తుంది, నాన్న ఒకలా పిలుస్తుంది, అమ్మమ్మ ఒకలా పిలుస్తుంది, తాతయ్యలు ఇంకొకలా పిలుస్తారు, బాబాయిలు పిన్నులు ఇంకొకలా పిలవచ్చు. మనకి ప్రతి బంధానికి కూడా ఒక పిలుపు ఉంది కదండి. మనం ఆంగ్లేయులం కాదు కదా, ఆంటీ అంకుల్తో సరిపెట్టుకోవడానికి, గ్రానీ అని పిలుచుకోవడానికి. మనకి ప్రతి బంధానికే ఒక పేరు పెట్టినప్పుడు ఎందుకు పెట్టాలి? ఆ స్థితిని తెలుపుతుంది. పెద్దమ్మ అన్నప్పుడు అమ్మ కంటే పెద్దదని తెలుస్తుంది కాబట్టి పెద్దమ్మైంది. అమ్మమ్మ అంటే అమ్మని కన్నది కాబట్టి అమ్మమ్మ అయింది. అలాగా మనకి మన బంధుత్వాల్లోనే, బంధాల్లోనే ఒక్కొక్క నామం నిర్దేశించబడినప్పుడు భగవంతుడికి అన్ని నామాలు ఎందుకు ఉండద్దండి? వీటన్నిటికీ కారణం ఆ భగవంతుడే కదా, ఆ పరమాత్మే. కాబట్టి అన్ని వేలైన నామాలు భగవంతుడికి ఉండడానికి కారణం ఇది అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్న నామాల్లో ఇప్పుడు ఇక్కడ అన్వయించుకోవడానికి సరిపడే నామం సదాశివ నామం కాబట్టి ఇక్కడ సదాశివ పతివ్రత అన్న నామాన్ని ఇవ్వడం జరిగిందట వశిన్యాది వాగ్దేవతలు. అంటే వారు ఎంత శాస్త్రబద్ధంగా రచన చేశారంటే లలిత సహస్రనామాలని, ఒక్కొక్క నామాన్ని జాగ్రత్తగా కేవలం నామార్థంగా మాత్రమే గ్రహించి వదిలేయడం కాకుండా ప్రతి నామానికి ఆలోచించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ నామానికి అర్థం ఇది అని చదువుకుని
పరీక్ష రాసేయడం కాదు కదండి, ఒక పుస్తకంలో నోట్ చేసుకొని ఈ నామం దాని పక్కన అర్థం అని వదిలేయడం కాదు. ఎందుకు ఆ నామానికి అర్థం వచ్చింది, ఆ అర్థంలో ఉన్నటువంటి రహస్యమైన విషయం ఏంటి, ఇంత మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి నామానికి నామం దగ్గర మనకి తెలుస్తుంది. ఇది మనం గ్రహించవలసినటువంటి మరొక విషయం. ఇలా సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత అన్న నామాన్ని మనం అర్థం చేసుకుంటాం. తర్వాత వచ్చిన సంప్రదాయేశ్వరి, అన్ని సంప్రదాయాలకి నాయకురాలు. ఇందాకే శాస్త్రమయ్య అని చెప్పుకున్నాం కదా. శాస్త్రబద్ధమైన విధానం ఏదైతే ఉందో జీవన విధానం, ఆ శాస్త్రబద్ధమైన జీవన విధానం అనేదే సంప్రదాయం అటండి. గురు పరంపర ద్వారా వచ్చేది, మన పెద్దవారి ద్వారా చెప్పబడినది, దీన్నే సంప్రదాయంగా మనం పరిగణించాలట. అందుకే ప్రతి సంప్రదాయాన్ని, ప్రతి ఇంటికి ఒక సంప్రదాయం ఉంటదండి. అంటే ఒక ప్రాంతానికి సంప్రదాయం ఉండొచ్చు, ఆ ప్రాంతానికి సంప్రదాయం కామన్ గా ఉంటది, మళ్ళీ ప్రతి ఇంటికి కొన్ని ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఉంటాయి, అది ఇంకొక సంప్రదాయం. ప్రతి సంప్రదాయాన్ని గౌరవించవలసిన బాధ్యత మానవుడికి ఉంటుందట. ఎందుకంటే ఆ సంప్రదాయం ఒకరి నుంచి ఒకరికి, ఇందాక జ్ఞాన ప్రసారం ఎలా జరిగింది అనుకున్నామో అలా ఒకరి నుంచి ఒకరికి ఇవ్వబడింది. మన తాత ముత్తాతల నుండి మన ద్వారా ఎందుకు వంశవృక్షం తెలుసుకుంటున్నాం, ఆ వంశీయులు గొప్ప పెద్దవారు ఇలా ఉన్నారు, వారి ద్వారా వారికి వచ్చిన జ్ఞానం వారి నుంచి వారి సంతతికి అంతటికి రాబట్టి ఈ వృక్షం అనేది చెదరకుండా ఏర్పడింది. వంశవృక్షం ఎప్పుడు ఉంటుందండి, కుటుంబ వ్యవస్థ చక్కగా ఉన్నప్పుడే వంశవృక్షం ఉంటుంది, లేకపోతే వంశవృక్షం అందరికీ సాధ్యపడుతుందా అంటే మన అదృష్టం కొద్దీ మన ధర్మాల్లో మన శాస్త్రాల్లో మనకి నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ ట్రీ అనేది మనం చక్కగా డ్రా చేసుకోగలుగుతాం, చక్కగా రచన చేసుకోగలుగుతాం. ఈ ముత్తాతలు వీరు అనుకుంటే, లేకపోతే వారి పెద్దవారు ఇంకా తెలుసుంటే, మనకు ముందు తరాలు ఎంత ముందు తరం వరకు మనం తెలుస్తూ మనకు తెలియదు కాబట్టి ఎవరికి వాళ్ళకి మనకి అంటే ఎవరింట్లో వారి పెద్దవారు ఎవరో తెలిసి ఉంటే అక్కడి నుంచి వంశవృక్షాన్ని చక్కగా రచన చేసుకొని వీరి సంతానం ఇది, వీరి సంతానం ఇది, మళ్ళీ వీరి సంతతి ఇంత చక్కగా మనం రచన చేసుకోగలుగుతాం, రాసుకోగలుగుతాం కదా. ఎప్పుడు సక్రమమైన కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే. అంటే వీరందరికీ పెద్దగా, కుటుంబ పెద్దగానో ఆ వంశానికి పెద్దగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ శాస్త్రబద్ధమైన జీవన విధానంలోనే వారు ఉండబట్టి, శాస్త్రబద్ధులుగా జీవనాన్ని గడపబట్టి అంతటి చక్కటి కుటుంబ వ్యవస్థ ఏర్పడిందట. అదే వారు దారి మళ్ళీ అశాస్త్రీయమైన వ్యవహారాలు చేసుకుంటే ఇంకా వారి పేరు వ్యావహారికంగా నిలబడుతుంది. ఇప్పుడు శ్రీరామచంద్రుడి యొక్క వంశవృక్షం ఎందుకు చూస్తున్నామండి, ఇక్ష్వాకు కులమంతా కూడా అంత గొప్పటి వంశం కాబట్టి, కొడుకులందరి కూడా ఆరాధనీయులే కాబట్టి వారి వంశవృక్షం అంతా చూసుకోవడం జరుగుతుంది. రాక్షస వంశవృక్షం చూస్తున్నామా, చూడట్లేదు కదా. కాబట్టి శాస్త్రబద్ధమైన జీవన విధానం ఎవరైతే గడుపుతున్నారో వారు కుటుంబ వ్యవస్థని కాపాడిన వారయ్యారు. వారి తర్వాత సంతతిలో ఎవరైనా చేసే ఉండవచ్చు, మూలంగా ఉన్న మూల పురుషులు ఎవరైతే ఉన్నారో వారు కుటుంబ వ్యవస్థని నిలబెట్టారు, కాపాడారు, ఆ వ్యవహారాలని ఆ సంప్రదాయాలని అనుసరిస్తూ. అందువల్లే ఇదంతా ఇక్కడ దాకా జరిగింది. ఈ వంశవృక్షం ఎన్ని తరాలు చూసుకుంటే 7 తరాలు అనుకున్నా, 10 తరాలు అనుకున్నా, 15 తరాలు అనుకున్నా ఒకరి ముందు నుంచి చెప్పగలిగాము అంటే వారు ఆ వ్యవస్థని దృఢంగా, బలంగా, వేళ్లతో సహా గట్టిగా ఉంచబట్టి ఇప్పటికీ చెప్పుకునే అవకాశం దక్కుతుంది. అలా చెప్పుకోగలిగిన వారందరం ధన్యులమే. అలాంటి చెప్పుకోలేని అవస్థల్లో ఉన్న వారంతా పాపం జాలిపడక తప్పదండి. ఎందుకంటే అక్కడ అంతా జరిగింది కాబట్టి సరైన విధానంలో వారి గురించి చెప్పుకోలేకపోతున్నాం. ప్రస్తుత కాలానికి ఇది అర్థం అవ్వట్లేదు. ఎవరి స్వార్థం వారిదే, ఎవరు ఎక్కడ సర్దుకోలేరు, అర్థం చేసుకోలేరు, తగ్గి ఉండలేరు, ఓర్పుగా ఉండలేరు. ఇవన్నీ ఇప్పటి కాలానికి కొరవడుతున్నాయి కాబట్టి సమస్యలు అవుతున్నాయి. అంటే భవిష్యత్తులో ఈ వంశవృక్షం విచ్ఛిన్నంగానే కనిపించచ్చేమో, ఇంకా అక్కడ ఆగిపోవచ్చేమో. కాబట్టి మనందరం జాగ్రత్త పడాలి. ఇవన్నీ నశించకుండా మన పిల్లలకి, ఇప్పుడు మనకు అహమొడ్డం వచ్చి మన పిల్లల్ని అరే నువ్వు ఇలానే ఉండు, కోడల్ని ఇలా చూసుకోవాకను, అమ్మా నువ్వు మీ అత్తగారింట్లో ఇలానే ఉండు, అత్తగారిని ఇలానే నువ్వు సాధించు అని చెప్పే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నామో దయచేసి అర్థం చేసుకోండి. మనం చేస్తున్నది విచ్ఛిన్నం. ఎవరు కూడా ఎవరికి ఇటువంటి సలహాలు సూచనలు చేయవద్దు. పరిస్థితులు సహకరించక మరి ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి వేరండి. ఆ సిచ్యువేషన్ గురించి ఎవరు మాట్లాడము. అంతా బాగున్నప్పుడు చిన్న చిన్న వ్యవహారాల కోసం ఎవరు కూడా గర్వానికి లోనై, ఎవరు అహంకార పూరితులై ఇంకొకరిని తక్కువ చేయాలను, ఇంకొకరిని బాధ పెట్టాలను, లేకపోతే వీరికి తగిన శాస్తి జరిగిందిలే ఇలానే అవ్వాలి అన్న ఒక కుంచితమైన ఆలోచన ఉంటుంది చూడండి. దాన్ని ఎప్పుడు ఎవరికీ చేయొద్దండి. జీవితం అందరికీ ఒకటే.
ఈ జీవితంలో మనం అలాంటి కుచితమైన ఆలోచనలు చేసుకుంటూ వెళ్ళాము అంటే, ఇందాక మనం అనుకున్నట్టు ఎన్ని లలితా సహస్రనామాలు అర్థాలు తెలుసుకున్నా, ఎన్నిసార్లు పారాయణ చేసినా, లేదా ఇంకొక భగవదోపాసన ఎన్నిసార్లు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పారాయణలు చేసినా పూర్తిగా నిరుపయోగం అండి. బుడిదలో పోసిన పన్నీరు అంటూ ఉంటాం కదా, అంతా అలానే అయిపోతుంది. కాబట్టి శాస్త్ర పారాయణ సాధన చేయడం ఎంత అవసరమో నిబద్ధతతో, అంటే ఒక ఈ సంప్రదాయం ఏదైతే ఇవ్వబడిందో ఆ సంప్రదాయాన్ని చక్కగా పాటించడం, ఎవరిలో కూడా కోపావేశాలని ప్రేరేపించకుండా ఉంచడం. మనం సాధారణంగానే వారితో చెప్పినట్టు అనిపించవచ్చు, మనకి వారి మీద ప్రీతి ఉంటుంది, మన పిల్లలు కష్టపడకుండా బాధపడకుండా ఉండాలి అన్న ప్రీతితో అనవసరమైన సలహాలన్నీ ఇచ్చేస్తూ ఉంటాం తెలియకుండా. కావాలని చేశామని చెప్పుకోవడానికి కూడా లేదు, అనుకోకుండా జరిగే సందర్భాలు చాలా ఉంటాయి. మనం అప్పుడు మాట్లాడిన మాట ఊరికే మా బిడ్డ బాధ చూడగా చెప్పామని అనిపించవచ్చు, కానీ దాని యొక్క తీవ్రత వారి కుటుంబంలో ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు అర్థం కాదు, అక్కడ ప్రత్యక్షంగా మనం ఉండం కాబట్టి ఎంతకంతకి వారికంటూ వివాహం చేసేసి ఒక బాధ్యతని వారికి అప్పగిచ్చాక వారికి అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాలే తప్ప ఈ విధమైనగా వాళ్ళని వేరే మార్గంలో వారిని ప్రేరేపించే విధంగా మన సూచనలు ఉండకూడదు. కాబట్టి అందరం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంప్రదాయం అన్నదానికి సరైన అర్థం ఎలా చెప్తున్నారంటేనండి, సంప్రదాయము, దాయము అంటే ఇవ్వబడినది అని అర్థం వస్తుందంట. అంటే గొప్పది అనేది మనం ఇదివరకు కూడా చాలా సార్లు అర్థం చేసుకున్నాం కదా, గొప్పనైనది చక్కనైనది అనేది శబ్దం సూచిస్తుంది. అంటే సంపూర్ణమైనది అనే దాన్ని అక్షరంలో చెప్పచ్చట. కాబట్టి సంపూర్ణమైన గొప్పదైన జ్ఞానం ఏదైతే ఇవ్వబడిందో దానిని సంప్రదాయము అని అనాలట. సంపూర్ణమైన గొప్పదైన లేదా చక్కనైనటువంటి జ్ఞాన ప్రదాయినిగా ఆ తల్లి, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది సంప్రదాయం, అది ఇవ్వబడింది తల్లి వల్ల. అంటే తల్లి ఈశ్వరి నాయకురాలుగా ఉంది అంటే ఆవిడ కొరడా చేర్చి మనల్ని దానిలో నడవాలని చెప్పట్లా. మీరు సుఖంగా మీ జీవనాన్ని గడపడానికి ఈ నియమాలని పాటించండి, ఇలా ఉండండి, మీరు సుఖంగా సంతోషంగా ఉండగలరని తల్లి చెప్తుంది. కానీ రెస్ట్రిక్టెడ్ గా నియంతలాగా పాలించట్లేదండి. తల్లి నియంత కాదనమాట. తల్లి అంటేనే ఆప్యాయత, కాబట్టి ఆ తల్లి నియంత కాదు, కేవలం నియామకురాలు. నియామకురాలంటే నియమ నిర్ధారణ చేసింది అర్థం అవ్వడం కోసం. మనం అజ్ఞానంలో కదా మీ బిడ్డలం అందరం. మనం సచ్చిదానంద రూపిణి అన్నప్పుడు, సర్వమోహిని అన్నప్పుడు మనం త్రైలోక్య మోహన చక్రం అని కూడా గ్రహించాం కదండి. త్రైలోక్య మోహన చక్రంలో ఏం తెలుసుకున్నాం, అజ్ఞానాంధకారంలో ఉన్న వాళ్ళందరూ మొదటి గడపల దగ్గరే ఆగిపోయి ఇవి కావాలి అవి కావాలి, ఇవి ఇవ్వమ్మా అవి ఇవ్వమ్మా అని అడుగుతూ అక్కడే ఆగిపోతారట దేవతలు సైతం కూడా. ఎవరైతే సరైన విషయాన్ని అర్థం చేసుకున్నారో ఆ గడపలు దాటి బిందు రూపంలో ఉన్న తల్లిని గ్రహిస్తారంట, శ్రీచక్రాన్ని అన్వయించుకున్నట్లయితే. ఆ విధంగా తల్లి కనిపిస్తే అమ్మా నువ్వు కావాలి నీ దగ్గరికి నన్ను చేర్చుకో అని అడిగేంత జ్ఞానం కూడా లేనటువంటి అజ్ఞానులం మనమంతా అట. కాబట్టి అమ్మ చేతిలో ఏవో తాయిలాలు ఉంటే అవి కావాలని అడుగుతున్నాం, కానీ అమ్మ నువ్వు నీ దగ్గర కూర్చొని తాయిలం పెట్టమ్మా ఇంకా రుచిగా ఉంటుంది అని అడగలేకపోతున్నాం. అలా అడగగలగడం కూడా భాగ్యమేనట. కాబట్టి ఇటువంటి సంప్రదాయాలన్నిటినీ నియామకం చేసింది ఎందుకు అంటే సక్రమంగా సవ్యంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగడానికి, సృష్టి జరగడానికే ఈ సంప్రదాయాలు ఏర్పడ్డాయి. కాబట్టి గురు పరంపరలో మనకు వచ్చిన ప్రతి దాన్ని కూడా ఎక్కడా వదిలేయకుండా గురువుల ద్వారా, మన పెద్దవాళ్ల ద్వారా మనకు ఆదేశింపబడినటువంటి సంప్రదాయాలన్నిటినీ ప్రశ్నించాల్సిన అవసరం లేకుండా, ఒకవేళ అవి నిజంగా మూఢభక్తిగా అనిపిస్తే కొంచెం సడలుద్దాం, కానీ ప్రతిదాన్ని కూడా పెద్దవాళ్ళు ఏదో తెలియక చేదో చెప్పేస్తారులే, వాళ్ళు చెప్పారని ఇప్పుడు చేయాలా, చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళు చెప్పినట్టే వినాల్సిన అవసరం ఏముంది, మనకంటూ సొంత ఆలోచన లేదా అని వెళ్లాల్సిన అగత్యం లేదు. వాళ్ళ ద్వారా ఆ తల్లే చెప్పించింది మనకి. కాబట్టి సంప్రదాయేశ్వరి అన్నప్పుడు ఈ విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సంప్రదాయాలన్నిటినీ ఇచ్చిన తల్లి ఎవరు అంటే సాధ్వి. సాధు అంటే బాగు అని అంటారు కదండి, బాగుంది బాగుంది అని అంటాం కదా. బాగుంది అని చెప్పేది సాధు శబ్దం అటండి. అంటే ఆవిడ చెప్పిందంతా కూడా బానే ఉంటుంది, చక్కటి తల్లి చక్కగానే చెబుతుంది కదా. ఎందుకంటే ఆవిడ ఇచ్చింది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మ విద్య బ్రహ్మజ్ఞానం దేనికి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇందులో ఇబ్బంది అయ్యేది, నచ్చనిది, బాగోకపోవడం అనేది ఉండదు. కాబట్టి బాగుంటుంది అని చెప్పేది సాధ్వి అనేది ఒక అర్థం తీసుకోవచ్చట. ఇంకొకటి మనం పతివ్రత నామాన్ని సూచిస్తూ కూడా సాధ్వి, సదాశివుని యొక్క పతివ్రత కాబట్టి ఆయనతో
సమన్వయాన్ని ఏర్పరచుకుంటూ సృష్టిని నడిపిస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా సాధ్వి అంటే సాధువు అన్నది పుంలింగ శబ్దం అయితే సాధ్వి అనేది స్త్రీలింగ శబ్దం అట. అలా సాధు అంటే అంతా బాగుంది, చక్కగా ఉన్నది అని చెప్పే అర్థంలో కూడా అంటే ఇది మనకి కొన్ని పాత సినిమాల్లో గ్రాంధికంగా వాడతారు కదా, ఇది బాగుంది, ఇది ఇంతకంటే బాగుంది అని చెప్పే వ్యవహారంలో వాడుతూ ఉంటారు చూడండి. అలా సముచితంగా ఉండడం, న్యాయబద్ధంగా అనిపించడం, ఇది సరైనదే, ఇది కరెక్ట్ అయినదే అనిపించేది సాధు శబ్దాన్ని సూచిస్తుందట. కాబట్టి ఇంకా సరైనదే, ఇంకొక ఆలోచనే లేదు అని చెప్పడం అని అనుకుందాం. సముచితంగా ఉండేదే సాధ్వి అని అనుకుంటే ఆ విధంగా మేలైనది, ఇదే సరైనది. అంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే ఇది బాగుంది అని ఎప్పుడు చెబుతాం, దీనివల్లే అంతా మంచి జరుగుతుంది, ఈ నిర్ణయాన్ని పాటిస్తే అనుసరిస్తే ఎవరికి ఏ ఇబ్బంది కలగదు అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి మేలైనది సముచితమైనది ఏదైతే ఉందో దానిని సాధ్వి రూపంలో మనం పెంచవచ్చు. అంటే అనంత కళ్యాణ గుణదాయిని అని ఆ తల్లిని చెప్తాం కాబట్టి ఆ కళ్యాణ గుణాలు అంటే కళ్యాణము అంటే శుభప్రదం అని కదా అర్థం. అనంత కళ్యాణ గుణాలన్నిటినీ ప్రసాదించే తల్లి కాబట్టి అవన్నీ మేలైనవే కాబట్టి తల్లి సాధ్వి అయిందని కూడా ఇంకొక అర్థాన్ని గ్రహించవచ్చట. అదే విధంగా అధ్వి అన్నప్పుడు అధ్వి అంటే సాధ్వి అన్న నామాన్ని ఇంకా 2 రకాలుగా కూడా చెప్తున్నారండి. అధ్వి అని విడతీసుకున్నట్లయితే అధ్వి అన్నప్పుడు ఏమంటున్నారంటే రకరకాల మార్గాలు ఎన్నో, అంటే మనం తల్లిని చేరుకోవడానికి మనం ఇందాకే చెప్పుకున్నట్టు చాలా విధానాలు ఉంటాయి. ఇప్పుడు శ్రీ విద్యనే తీసుకున్నట్లయితే శ్రీ విద్యలో కూడా చాలా భాగాలు ఉన్నాయని చెప్పి అర్థం చేసుకున్నాం కదండి. స్థాయిలు ఉన్నాయి, ఒక్కొక్క స్థాయి నుంచి వెళ్ళిన తర్వాత పరిపూర్ణంగా అప్పుడు శ్రీ విద్యను ప్రసాదించడం జరుగుతుందని శ్రీ విద్యోపాసకులకు అర్థమయ్యే విషయాన్ని కూడా మనం కూలంకషంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే మనందరికీ శ్రీ విద్య తెలియదు కాబట్టి. అలా తీసుకున్నప్పుడు కూడా వివిధ స్థాయిలలో వివిధ విద్యలు అవన్నీ కూడా ఆవిడ రూపమే, తద్వారా అర్థం చేసుకుంటుంది మళ్ళీ శ్రీ విద్యా స్వరూపిణి అయిన బ్రహ్మ విద్యా స్వరూపిణి అయిన తల్లినే కాబట్టి అలా వివిధ మార్గముల ద్వారా కూడా అధ్వి అనేది వివిధ మార్గములను సూచిస్తే అధ్వి ఆ వివిధ మార్గాల ద్వారా తెలుసుకుంటున్నది ఆ తల్లిని అనే అర్థంని కూడా సాధ్వి అన్న రూపంలో తెలుసుకోవచ్చట. అంటే ఏ మార్గంలో వెళ్ళినా ఫైనల్ గా అల్టిమేట్ గా తీసుకుంటున్నది ఆ తల్లి శక్తిని, ఆ తల్లిని అర్థం చేసుకున్నాం కాబట్టి సాధ్వి అన్న నామం. అలాగే ఇంకొంతమంది భాష్యకారులు సాధ్వి అన్న నామాన్ని 2 నామాలుగా విడతీసి సాధుహు ఈ అని 2 నామాలుగా విడతీసి కూడా చెప్పుకున్నారటండి. సాధు అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు మేలైనది అనేది ఒక అర్థం, శుద్ధ సత్వ లక్షణం అనేది కూడా సాధు శబ్దంలో చెప్తారట. శుద్ధ సత్వమైన లక్షణం ఏదైతే ఉందో, సత్వమైన సత్యమైన లక్షణం, అది సాధు అన్న నామాన్ని సూచిస్తుందట. ఇక ఈ అన్నప్పుడు మనకి అక్షరాల్లో చూసుకున్నట్లయితే అ ఇ 4వ అక్షరం కదండి. 4వ స్థితి తురీయ స్థితి ఏదైతే ఉందో దానిని సూచించేది ఈం శబ్దం అట. మనకి శ్రీం శబ్దం, శ్రీం అన్న శబ్దం వివరణ వచ్చినప్పుడు కూడా ఈం అని చెప్పుకున్నాం అమ్మవారి గురించి. అక్కడ ఈం అంటే తురీయ స్థితి అని అక్కడ కూడా అర్థం గ్రహించుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఆ తురీయ స్థితిని ఈం శబ్దం ఈ ఏదైతే ఉందో తురీయ స్థితిని తెలుపుతుంది. తురీయ స్థితి అంటే ఏంటి, తల్లి ఉన్న స్థితే కదా, మోక్ష స్థితే కదా. అలా కూడా సాధు ఈ అని అంటే ఈ అన్న నామానికి మోక్షప్రదాయని అర్థాన్ని ఈ విధంగా కూడా గ్రహించవచ్చు. ఈ విధంగా సాధు ఈ అని, అధ్వి అని, సాధ్వి అని, సాధు అంటే మేలైనదని ఇన్ని రకాలుగా మనం సాధ్వి అన్న నామాన్ని అర్థం చేసుకోవచ్చట. ఇది సాధ్వి అన్న నామాన్ని సూచించేది. తర్వాత ఉన్న నామం గురుమండల రూపిణి. గురుమండల రూపిణి అన్నప్పుడు మనం మామూలుగా చూసుకున్నట్లయితే సృష్టిని చూసుకుంటే గురువు మొదలుకొని ఉన్న మిగిలిన అన్నిటినీ కలుపుకొని గురుమండలంగా చెప్పి గురువు మొదలుకొని ఉన్నవి అని చెప్పడానికి గురు మండలం. మండలం అంటే సమూహం అని అర్థం కూడా తీసుకుంటున్నారు. అలా గురుమండల రూపిణి అంటే గురువు మొదలుకొని ఉన్నవి కూడా ఆ తల్లి స్వరూపమే అనేది ఒక అర్థం గురుమండల రూపిణి అని. ఇంకా ఖడ్గమాల మనం చదువుకున్న వారందరికీ నవావరణ దేవతలను చెప్పుకునే ముందు దివ్యౌఘ గురవహ, సిద్ధౌఘ గురవహ, మానవౌఘ గురవహ అని కొంతమంది దేవతలు కొన్ని నామాలు చెప్పుకుంటామండి. నవావరణకల కంటే ముందు, ప్రథమావరణ ముందు మొదలవడానికి కూడా ముందు ఈ దేవతల గురించి చెప్పుకుంటాం. సిద్ధౌఘ, ఔఘ అన్నా కూడా సమూహాన్ని సూచిస్తుందండి.
కాబట్టి సిద్ధౌగా, దివ్యౌగా, మానవౌగా అన్నప్పుడు ఇక్కడ అంటే గురువులు అని అన్నప్పుడు ఎవరవుతారు అన్నదానికి దేవకోటినందరినీ కూడా గురువులుగా తీసుకోవచ్చట. కాబట్టి దేవౌఘ గురవః అని అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఒక సమూహంగా ఒక దేవతల నామాలు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే సిద్ధౌఘ గురవః అన్నప్పుడు సిద్ధ పురుషులు, ఋషులు ఎవరైతే భగవత్ సాధన చేస్తున్నారో వారందరినీ కూడా గురువులుగా చెప్పుకోవడం, అంటే అది కూడా ఒక గురుమండలం అని అనుకుంటే, మండలం అంటే సమూహం అన్నాం కదా, అలా సిద్ధౌఘ గురవః అని సిద్ధుల పేర్లు చెప్పుకుంటాము. మానవౌఘ గురవః మానవులలో గురువులైన వారు, గొప్ప పాండిత్యం కలిగిన వారు, సద్బోధ చేస్తున్నవారు. గురువులు అంటే ఇందా చెప్పుకున్నట్టు శాస్త్రాన్ని పఠించిన వారు కాదండి, శాస్త్రాన్ని చదువుకుని నేర్చుకున్న వారు మాత్రమే గురువులు అయిపోరు. శాస్త్రబద్ధమైన జీవనాన్ని గడుపుతూ, అంటే శాస్త్రంలో ఏది చెప్పబడిందో దానినే అనుసరిస్తూ దానినే బోధ చేసేవారు వారిని గురువులు అనాలట. శాస్త్ర దృష్టి ఉండి, అంటే శాస్త్రములో ఉన్నదాన్ని సరిగ్గా గ్రహించగలిగి దానిని వారు ఆచరిస్తూ జనాలకి లేదా శిష్యులకి బోధిస్తే వారు గురువులు అవుతారట. ఆ గురువుల నుంచి పొందిన ఆ జ్ఞానాన్ని లేదా ఆ శాస్త్రాలని తరువాత వారు ఆత్మావలోకనం చేసుకుని, గురువుల చేత బోధింపబడినప్పటికీ ఆత్మానుగ్రహం ద్వారా దాన్ని అర్థం చేసుకోగలగాలట. ఇది ఒక క్రమం అట. విద్యని లేదా శాస్త్రాన్ని అభ్యసించే విధానం అంటే ముందు శాస్త్ర దృష్టి కలిగిన గురువులై ఉండాలి. ఫస్ట్ బోధించే వాళ్ళ గురువులు అంటే శాస్త్ర దృష్టి కలిగిన వారై ఉండాలి. నిజమైన అంటే శాస్త్రంలో ఉన్నట్టు దాన్ని మళ్ళీ నాకు కావాల్సినట్టు, నాకు తోచినట్టు తీసుకోవడం శాస్త్రబద్ధం అనిపించుకోదట. శాస్త్రంలో ఉన్నది ఉన్నట్టు తెలుసుకోగలిగిన, గ్రహించగలిగిన వారే గురువులైతే ఆ గురుబోధ ద్వారా ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మావలోకనం చేసుకోవడం, ఆత్మానుగ్రహం. ఎందుకంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. ప్రతి విషయంలో కూడా మనస్సాక్షి చెప్తుంది అని. మనస్సాక్షి ప్రతి ఒక్కరికి చెప్పేది నిజమైపోదటండి. ఎందుకంటే మనస్సాక్షిని కూడా మనం మ్యానిపులేట్ చేసేసి మనకు కావాల్సినట్టు చెప్పించుకొని నా మనస్సాక్షి చెప్పిందని చెప్పించుకోవాలి. ఎందుకంటే మన మనస్సు పరిపక్వత అంతే కదా. నాకు ఇది కావాలనిపిస్తుంది, అది నీదా కాదా అని ఆలోచించు. నాకు ఇది కావాలనిపిస్తుందని నా మనస్సాక్షి చెప్పింది తీసుకున్నానని వెళ్ళి దొంగిలించుకొని తీసుకొచ్చేస్తాం కదా. అంటే అందరి గురించి చెప్పట్లేదండి, ఒక ఉదాహరణకు చెప్తున్నాను. అలా ఆత్మావలోకనం చేసుకోవడం అంటే అంతరాత్మ ద్వారా, అంతర్దృష్టి ద్వారా సరైన దాన్ని మాత్రమే గ్రహించగలిగిన వారే సత్పురుషులు. ఈ పద్ధతిలో శాస్త్రాన్ని పొందిన వారు శాస్త్రజ్ఞులు, సత్పురుషులు అవుతారట. అలా ఇప్పుడు మనం సిద్ధౌఘ గురవః, మానవౌఘ గురవః, దివ్యౌఘ గురవః దేవతలలోను, సిద్ధుల సమూహములలోను, మానవులలోను ఈ గురుస్థానంలో గురువులుగా ఉన్న వారందరినీ కలుపుకొని, అంటే వారి ద్వారా సృష్టికి అందుతున్న శాస్త్రం ఏంటి అంటే ఆవిడే. వీరందరి ద్వారా పొందుతున్నది ఆవిడనే. అందుకనే ప్రతి సాధనలోను, ప్రతి విద్యా ఉపాసనలోను గురు పరంపరని స్మరణ చేసుకున్న తర్వాతే దానిలోకి వెళ్ళడం వ్యవహారం చాలా చోట్ల వినిపిస్తుందండి. ఆ ఉపాసనలో ముందుకు వెళ్ళిన స్థాయి వారికి అర్థమవుతుంది ఆ విషయం. నేను పెద్దవారి ద్వారా విన్నదే చెప్తున్నాను. ముందు గురు పరంపరనంతా ఒక్కసారి స్మరించుకొని, ఎందుకంటే వారందరి ప్రసాదమే ఈ జీవితం. వారందరూ శాస్త్రబద్ధంగా వీటన్నిటినీ మనకి ఉపనిషత్తులలోనూ పురాణాలలోనూ మనకు అందివ్వబట్టి, అంత పెద్దవారు గొప్పవారు అందరూ ఇప్పుడు శంకర్ల వారు భాష్యం ఇస్తున్నారు. ఆయన భాష్యం ఇచ్చింది చదువునే కదా ఆధారం చేసుకుంటున్నాం. తర్వాత గొప్ప గొప్ప సాధకులందరూ మళ్ళీ ఆ తల్లి అనుగ్రహంతో రాసి ఇవ్వగలిగారు, రచించి. వీరందరినీ కూడా మనం గురువుగా గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి వారందరి ద్వారా పొందిందేంటి? జ్ఞానం. ఆ జ్ఞానమే, ఆ జ్ఞాన స్వరూపం ఆవిడ కదా. కాబట్టి గురుమండలముల ద్వారా పొందినది ఏదైతే ఉందో జ్ఞానం, అదంతా ఆవిడే. కాబట్టి గురుమండల రూపిణి అన్న నామాన్ని ఇలా కూడా మనం, ఇలా కూడా కాదు, ఇది ముఖ్యంగా ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే శ్రీ విద్య సంప్రదాయంలో శ్రీ విద్యా ఉపాసకులకి ఇంకొక విధంగా కూడా గురుమండలాన్ని చెప్పడం జరుగుతుందటండి. అది మొత్తం శ్రీ విద్య 15 భాగాలలో వ్యవహరించడం జరుగుతుందంట. ఆ 15 భాగాల్లో కూడా ఒక్కొక్క భాగంలో వివిధ రకాల దేవతల గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా ఎప్పుడు అంటే ఈ నవావరణ మొదలవడానికి ముందేనండి.
నవావరణ మొదలవ్వడానికి ముందే నవావరణలో ఉన్న యోగిని దేవతలు వీరందరినీ ఆరాధించడానికంటే ముందే ఇవన్నీ జరుగుతాయట. వీరందరి తర్వాత మళ్ళీ ఆ యోగిని దేవతలని, మాతృకా దేవతలని మనం అక్షర రూపం కూడా చెప్పుకున్నాం కదా, ఆ మాతృకా దేవతలందరినీ ఆరాధించే విధానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ 15 భాగాలలో కూడా గురు మండలాలని శ్రీ విద్యా శాస్త్రం ద్వారా తెలపబడడం జరుగుతుందట. అది శ్రీ విద్య ఉపాసకులకి గురువు ద్వారా వారికి బోధించబడుతుంది. కాబట్టి వారు ఆచరించే విధానంలో ముందు ఇది చేసిన తర్వాత గురు మండలారాధన చేసిన తర్వాత శ్రీ విద్యారాధన చేస్తారట. అదొక విధానం. గురుమండల రూపిణిలో అర్థమవుతున్న మరొక విధానం అన్నమాట. ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, ఆ జనోద్ధారణకి అంటే సృష్టి చేసిన తర్వాత సృష్టిని ఉద్ధరించడానికి తల్లి శివుడిని కోరిందట. సృష్టిని అయితే చేసేసాం కదా, మరి వాళ్ళు ఉద్ధరింపబడాలంటే సరైన విధానంలో వెళ్ళాలి, దానికి కావాల్సిన విద్యను కూడా ప్రసాదించమంటే పరమశివుని హృదయస్థానం నుండి గురుమండలం ఉద్భవింపచేశారటండి స్వామి. అలా వచ్చింది కాబట్టి, అంటే తల్లి హృదయస్థానం, తండ్రి హృదయస్థానం ఏంటి, ఆవిడే కదా. అందువల్ల కూడా అంటే గురుమండలం అక్కడ నుంచి ఒప్పినొచ్చినప్పటికీ గురుమండల రూపంలో ఉద్భవించింది ఆ తల్లే అని కూడా గ్రహించాలట. ఆ విధంగా పరమేశ్వరుడు హృదయస్థానం నుండి వెలువడింది కాబట్టి ఆ వెలువడిన గురుమండలాన్ని ఆవిడ స్వరూపంగా పరిగణిస్తూ గురుమండల రూపిణి అని ఇంకొక అర్థాన్ని కూడా చెప్తున్నారు. ఈ విధంగా మనం గురుమండల రూపిణి అన్న నామాన్ని గ్రహించవచ్చు. ఇవాళకి ఎక్కడో ఆపుదామండి, రేపు ఇంకొక నామాన్ని తీసుకుందాం.